శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ఒక ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెబుతున్న ప్రకారం మన మనస్సులో పోగు చేసుకున్న పాత ఆలోచనల నుండి ఇప్పటి ఆలోచనలు పుట్టి మనలను ఇబ్బందులు పెడుతున్నాయి అన్నది అర్థం అయ్యింది. కాబట్టి మనము మన పాత మనస్సులోని ఆలోచనలు అన్నింటినీ పూర్తిగా తుడిచివేసి పసిబిడ్డగా ఉన్నప్పుడు ఉన్న మన మనస్సును ఎలా పొందాలి వివరించి చెప్పగలరు? మనము పూర్తి ఎరుకతో ఎలా ఉండాలో వివరించగలరు? నాకు ఒక వింత సమస్యగా ఉన్నది. ఏమిటంటే, ఆధ్యాత్మిక విషయాలు వినేటప్పుడు పగలు వింటూ ఆచరణకు ప్రయత్నము చేస్తూ ఉంటాను. కానీ రాత్రి సమయములో వింటూ ఉంటే ఒక విధమైన భయము, బెంగ, అనగా నేను ఒంటరిని అయిపోతున్నట్లు, శూన్యములో ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇలా ఎందువలన అనిపిస్తున్నది తెలియజేయగలరు? ఇదండి వీరి ప్రశ్న. మనం ఇంతకు ముందు అనేక శీర్షికలలో చెప్పుకున్నాం. ఏమనంటే, అసలు ఇవాళ మనం ఉన్నటువంటి మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులకి, మన గుణాలకి, మన స్వభావానికి, మన లోపలి భావాలు కారణం. ఏంటి భావాలు? అవే ఆలోచనలు, భావాలు, మనస్సు. మొత్తము ఆలోచనల, భావాల, జ్ఞాపకాల సమూహము మనస్సు. మనస్సు అని ఒకటి మనం మాట్లాడుతున్నప్పుడు అనేక ఆలోచనల, అనేక జ్ఞాపకముల, అనేక భావముల సమూహము. ఇప్పుడు ప్రస్తుతం మనం మధ్యలో ఉన్నాం. జీవితంలో మన నడక సాగుతుంది. ఆల్రెడీ మనకు ఒక గుణం ఏర్పడిపోయింది, ఒక స్వభావం ఏర్పడిపోయింది, ఒక పద్ధతి ఏర్పడిపోయింది. మనకు ఒక ప్యాటర్న్ అంటే ఒక విధానం. అంటే ఈ విధంగా నడుస్తాం, ఈ విధంగా మాట్లాడతాం, ఈ విధంగా కూర్చుంటాం, ఈ విధంగా పడుకుంటాం, ఈ విధంగా తింటాం, ఈ విధంగా జీవిస్తాము అనేది అన్ని విషయాలలో మనకి ఒక లైఫ్ ప్యాటర్న్ ఏర్పడిపోయింది. ఇది ఎలా ఏర్పడింది? ఎవరన్నా మనకు నిర్ధారించి మన ఎలా నడిపిస్తున్నారా? అంటే నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఇలా ఆలోచించు అంటే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నది. చూడండి, ఇద్దరు మనుషుల లైఫ్ జీవితం ఒకలా ఉండదు. అంటే ఇద్దరు మనుషులు ఒకే టైంకి తినకపోవచ్చు, ఒకే టైంకి పడుకోకపోవచ్చు, ఒకేలా తినకపోవచ్చు, ఒకే విషయాలు ఇష్టపడకపోవచ్చు, ఒకేలా నడవకపోవచ్చు, ఒకేలా ప్రవర్తించకపోవచ్చు. అంటే స్వభావములన్నీ, స్వరూపములు ఎలా వేరువేరుగా ఉన్నాయో స్వభావములు కూడా అలా వేరువేరుగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి లైఫ్ ప్యాటర్న్స్ అంటే ఒక పద్ధతులు, ఒక చట్రంలో మనం ఈడ్చుకున్నాం. నడక స్టైలు, నడత స్టైలు, అంటే చూసే స్టైలు, మాట్లాడే స్టైలు, ఉచ్చారణలు చూడండి, భాషా భేదములు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఒక రకంగా ఉచ్చరిస్తారు, శ్రీకాకుళం వాళ్ళు ఒక రకంగా ఉచ్చరిస్తారు, కోనసీమ వాళ్ళు ఒక రకంగా ఉచ్చరిస్తారు, కృష్ణా జిల్లా వాళ్ళు ఒక రకంగా ఉచ్చరిస్తారు. ఇలా తెలుగునే అనేక మంది అనేక రకాల భాష, అనేక తీరుతెన్నుల్లో ఉచ్చారణ శైలి మారుతూ ఉంటుంది అక్కడ ప్రదేశాలను బట్టి. అలా ఒక మనిషి యొక్క భావ వ్యక్తీకరణ, వాళ్ళ నడక, నడత, ప్రవర్తన, తీరు తెన్నులు, వాళ్ళు మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సపరేట్ స్టైల్ని ఏర్పరచుకుంటారు. ఈ ఏర్పరచుకోవడం అనేది కావాలని చేయబడింది కాదు. చిన్నతనము నుంచి తన చూసిన వాటిలోంచి పోగేసుకొని నేర్చుకుంది. అది తల్లిదండ్రుల నుంచి కొంత కావచ్చు, స్నేహితుల నుంచి కొంత కావచ్చు, చుట్టూ ఉన్న సమాజంలో గ్రహిస్తున్న విషయాల నుంచి కొంత కావచ్చు, పుస్తకాల నుంచి కొంత కావచ్చు, వాళ్ళకి చదువులు నేర్పిన మాస్టర్ల నుంచి కొంత కావచ్చు, చూసిన సినిమాల నుంచి కొంత కావచ్చు, తిరిగిన స్నేహితుల నుంచి కొంత కావచ్చు. అన్నీ కొంతలు కలుపుకొని వీళ్ళకో సపరేట్ స్టైల్ వస్తుంది. ఎవరి జీవితం, వాళ్ళ మాట తీరుతెన్నులు, ప్రవర్తనలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. అయితే వీటన్నింటికి మూల కారణం ఏంటి? ఇక్కడేం మహిమలు, మాయలు, అద్భుతాలు చాలా చక్కగా అర్థం చేసుకుంటే అన్ని అర్థమయ్యేట్టే ఉన్నాయి. ఏంటి మూల కారణం అంటే, పసిబిడ్డగా పుట్టినప్పుడు అందరం ఒకటే. ఎవరికి అసలు మనసు అనేది తయారవ్వలేదు. పసిబిడ్డగా ఉన్నప్పుడు బిడ్డ శరీరము ఉన్నది, శరీరములో ప్రాణము మాత్రమే ఉన్నది. ప్రాణము ఉన్న బిడ్డను బ్రతికి ఉన్నారు అంటున్నాం మనం. బిడ్డ పుట్టింది, పుట్టిన బిడ్డ బ్రతికే ఉన్నది అని ఆనందపడతాం. అప్పుడు
ఏముందంటే బిడ్డ మాత్రమే ఉంది. బిడ్డ అంటే శరీరం. మరి బిడ్డ బతికే ఉన్నదంటే ప్రాణం కలిగి ఉన్నది. ప్రాణం మనకు కనపడదు, బిడ్డ బ్రతికి ఉండటం, బిడ్డ కదలటమే మనకు ప్రాణం ఉన్నట్టు లెక్క. అంటే బిడ్డలో ఇప్పుడు ఏముంది? ప్రాణం ఉంది. ఎలా అంటే బిడ్డ బతికే ఉంది కనుక, కదులుతుంది కనుక. బిడ్డలో మనసు ఉన్నదా? బిడ్డ ఎవరినైనా గుర్తించగలదా? గుర్తించగలదా అంటే బిడ్డ గుర్తించలేదు ఎవరిని. ఎందుకని? ఇంకా మనసు ఏర్పడలేదు, ఇంకా గుర్తించేటువంటి ప్రాసెస్ బాడీలో స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ బిడ్డ ప్రాణశక్తి మాత్రమే ఉంది. ప్రాణశక్తి యొక్క లక్షణం ఏంటి అన్నప్పుడు శరీరము ద్వారా, శరీరములో ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా, అంటే మొత్తము శరీరము ద్వారా, మొత్తము శరీరము స్పర్శేంద్రియము, చర్మం అంతా, కంటి ద్వారా, చెవుల ద్వారా, వాసనల ద్వారా, రుచుల ద్వారా, మొత్తం తల నుంచి కాళ్ళ వరకు స్పర్శ ద్వారా అన్నింటినీ గ్రహించుట శరీరం యొక్క పని. అంతే, పనిముట్టది. కానీ ఆ గ్రహించే పనిముట్టుని, ఆ యంత్రాన్ని నడిపేదేంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మనం ఏమంటున్నాం? బిడ్డ చచ్చిపోయి పుట్టింది అంటున్నాం, లేదా పుట్టి చచ్చిపోయింది అంటున్నాం, మనిషి చనిపోయాడు అంటున్నాం. కాబట్టి ప్రాణశక్తి ఇక్కడ కీలకమైనటువంటి విషయం. మనం కీలకమైన విషయాన్ని వదిలేసి శరీరాన్ని పట్టుకున్నాం. అలాని శరీరం పట్టుకోవడం తప్పు కాదు, కానీ శరీరానికి ఆధారత ప్రాణశక్తి. అది ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో దాన్ని పట్టుకోమనే ఆధ్యాత్మికత చెబుతున్నారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమీ లేదు. నువ్వు శరీరాన్ని పట్టుకున్నావు, కరెక్టే, శరీరంతో అనుభవిస్తున్నావు, ఓకే. శరీరానికి సంబంధించి నీవు భావించుకుంటున్న అన్ని నిజమే, అందులో అబద్ధాలు ఏమి లేవు. కానీ ఈ నిజం కంటే పెద్ద నిజం నీ శరీరంలో ఉన్న ప్రాణశక్తి. అది లేకపోతే ఈ శరీరం అనే పనిముట్టు పనిచేయదు. ఇది సజీవం కాదు, ఇది యంత్రం మాత్రమే. ఈ యంత్రానికి సజీవత్వాన్ని ఇచ్చింది ప్రాణశక్తి. అంటే ఇప్పుడు నువ్వు శరీరమా, నువ్వు ప్రాణశక్తి అని డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తే ఇందులో ఏది నువ్వు అంటే ఏం చెప్పాలి? నేను శరీరం అని చెప్పాలి. నేను శరీరం అని చెప్పాలా అంటే రాంగ్ ఆన్సర్ అది. ఇప్పుడు మనం అదే చెబుతున్నాం, నేను శరీరము అని. నేను ప్రాణశక్తిని అని చెప్పాలి. కానీ ప్రాణశక్తిని అని అసలు ఎవరని చెప్పం. ఎందుకని? మనకు శరీర ఎరుకే ఉంది కానీ ప్రాణశక్తి ఎరుక లేదు. కానీ ఎరుక లేకపోయినా ఉన్న సజీవ సత్యం ఏంటి? నేచర్లో అసలు సత్యం ఏంటి? సృష్టి సత్యం ఏంటి అంటే ప్రాణశక్తి అందరికీ ఆధారం. అందరూ ప్రాణశక్తి స్వరూపులే. మొత్తం సృష్టిలో చలన ప్రక్రియలో ఉన్నాయన్నీ మనకు తెలిసి ప్రాణశక్తి స్వరూపాలే. జడ పదార్థములు కూడా ప్రాణశక్తి స్వరూపాలే. మనం అసలు చైతన్యములోనే ప్రాణశక్తిని గుర్తించలేనప్పుడు, మనలోని ప్రాణశక్తిని గుర్తించకుండా నేను శరీరం అంటున్నప్పుడు ఇంకా మనం జడ పదార్థాల్లో ప్రాణశక్తిని ఎక్కడ చూస్తాం? అసలు ఇతరుల ప్రాణశక్తి ధ్యాస ఎక్కడ వస్తుంది? మనకు ప్రాణశక్తి ధ్యాస ఎప్పుడు కలుగుతుందంటే మనిషి చనిపోయినప్పుడు. ప్రాణం పోయిందని అది కూడా సింపుల్గా వదిలేసి మనిషిని పూర్తి చేస్తున్నాం. అప్పుడు కూడా శరీర భావనే, మా వాడు చనిపోయాడని బోరుని ఏడుస్తున్నాం. అందుకని ఆధ్యాత్మికత అనేది నువ్వు ప్రాణశక్తి అనేటువంటి ముఖ్య విషయాన్ని మర్చిపోతున్నావు. ఆ ముఖ్యత అంటే నువ్వు ఏదైతే ముఖ్య సత్యం ఉందో, మూల సత్యం ఉందో, నిజమైనటువంటి సత్యమైన సత్యం ఉందో అది ప్రాణశక్తి. నువ్వు శరీరాన్ని అనేది అబద్ధం కాదు, నువ్వు శరీరాన్ని అనేది నిజమే. ఎలా నిజమవుతుందంటే ప్రాణశక్తి శరీరాన్ని కలిసినప్పుడు మాత్రమే శరీరం పనిచేస్తుంది. అది కూడా ఎరుక స్పృహ ఉన్నప్పుడు మాత్రమే. ప్రాణశక్తి శరీరంతో కలిసే ఉన్నా ప్రాణశక్తి తనలో తాను నిశ్చలంగా విలీనమై ఉండిపోయినప్పుడు, అంటే తన ఇచ్ఛాశక్తిని, తన క్రియాశక్తిని, తన జ్ఞానశక్తిని, శక్తి యొక్క సర్వసమర్థతల్ని శక్తి ప్రదర్శించకుండా విలీనమై తనలో తాను ఉండిపోయినప్పుడు అది మనం గాఢ నిద్రాస్థితిగా భావించుకొని శరీరం ఉన్నా కూడా, శరీరం బతికే ఉన్నా కూడా నేను నిద్రపోయాను, నాకేమీ తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు, లోకం లేదు, ఈ సృష్టి లేదు, నేను లేను, ఎవరూ లేరు అని దానికి నిద్ర అని పేరు పెట్టాం. ఎందుకంటే మెలకువ వచ్చినాక ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి. మెలకువ అంటే ఏంటంటే ప్రాణశక్తి యొక్క శక్తిలోని చైతన్యతలు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, పంచభూతాత్మక లక్షణములు, గుణములు, స్వభావములన్నీ కూడా దాని నుంచి వ్యక్తీకరించబడటం. సముద్రములో తరంగములు ఎలిసిపడినట్లుగా ప్రాణశక్తి యొక్క శక్తులు వ్యక్తీకరించబడటం మెలకువ. అది శరీరాన్ని తాకి శరీరం కదిలి శరీరము నేననిపిస్తుంది. నేననే శరీరం కాదు అసలు ప్రాణశక్తి, కానీ శరీరం నేననిపిస్తుంది. శరీరంతో కలిసి తిరుగుతున్నాం, ఎందుకంటే శరీరము ద్వారా గ్రహిస్తున్నాం కనుక.
ఇంద్రియాలతో గ్రహిస్తున్నాం కనుక గ్రహింపు సామర్థ్యం శరీరంతో ప్రాణశక్తి కలిసినప్పుడు మాత్రమే ఉంది కనుక శరీరం నేను అనుకుంటూ సాగిపోతున్నాం. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక కారులో పెట్రోల్ పోసాం, కారు నడుస్తుంది. పెట్రోల్ లేకపోతే కారు నడవదు. కానీ మనం కారు మూలం అనుకొని, అంటే కారే నేను అనుకొని వెళ్ళిపోతున్నాం, పెట్రోల్తో అసలు పని లేదనుకుంటున్నాం. అయితే పెట్రోలు కారు వాడకంలో పోయించుకోవాలి కాబట్టి అది సహజంగా తెలుస్తుంది, కానీ పోలికగా చెప్పాను. అలాగే ఇంట్లో కరెంటు ఫ్యాన్ తిరుగుతుంది, బల్బు వెలిగింది, టీవీ పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, హీటర్ పనిచేస్తుంది, మిక్సీ పనిచేస్తుంది, ఇలా చెబుతాం. అక్కడ ఏమీ పని చేయట్లే, కరెంటు వాడిని పని చేస్తుంది, అది వాడి పేర్లేవి. కానీ కరెంటు గురించి మాట్లాడుకోం. కానీ కరెంటు గురించి మాట్లాడతాం ఎప్పుడు అంటే కరెంటు పోయినప్పుడు. మనం మరణం వచ్చినప్పుడు ఎలా ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నామో, కరెంటు పోయి వస్తువులు పనిచేయనప్పుడు కరెంటును గుర్తిస్తున్నాం. కానీ కరెంటు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇక్కడ కరెంటు ఉండబట్టి వస్తువులు పనిచేస్తున్నాయి, మనుషులు కూడా అంతే. అందుకని ఆధ్యాత్మికత మూల సత్యాన్ని తెలుసుకో. నువ్వు శరీరం అనేది అబద్ధం కాదు, నువ్వు జీవించే విధానము అబద్ధం కాదు, అదంతా అలాగే జీవించాలి, పంచేంద్రియ కోరికలు అలాగే తీర్చుకోవాలి, నువ్వు కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి, చక్కగా జీవించాలి. ఇప్పుడు జీవిస్తుందంతా కరెక్టే, కానీ ఇప్పుడు జీవిస్తున్న విధానం కరెక్టే, కానీ జీవిస్తున్న విధానంలో నీ భావన సత్యం తప్పు. నేను శరీరం అని అనుకోవడం నువ్వు తప్పు. నువ్వు శరీరానివి కాదు, నువ్వు ప్రాణశక్తి. ఎందుకంటే శరీరం ఇలా మార్పులు చెందుతూ నశించిపోద్ది, ఆ నశించిపోయే శరీరం నువ్వు కాదు. ఇప్పుడు మిక్సీ పాడైపోద్ది, ఫ్యాన్ పాడైపోద్ది, టీవీ పాడైపోద్ది, కంప్యూటర్ పాడైపోద్ది, వస్తువులు ఏవైనా పాడైపోవచ్చు, కానీ పాడైపోయే గుణం అసలు కరెంటుకే లేదు. ఆ కరెంటుకు పాడైపోయే గుణమే లేదు, శక్తి అది. కరెంట్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, దాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతే. ఉపయోగించుకోవచ్చు అంటే ఉన్నాను అన్న స్థితిలో కరెంట్ ఉంది. ఎలా ఉన్నావు ఆన్సర్ లేదు, ఎలా ఉన్నావు అన్నదానికి ఆన్సర్ లేదు. కరెంట్ ఎలా ఉంటుంది తెలియదు, ఎంత ఉంటుంది తెలియదు. దానిలోనే వైర్ల ద్వారా తీసుకొచ్చి అందరు దాన్ని వాడుకునే విధానంగా తయారు చేసుకున్నాం కరెంటుని. అలాగే ప్రాణశక్తి అన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎంత ఉంటుందో తెలియదు, ఏంటో తెలియదు, ఉన్నదంతా అదే. ఎందుకని ప్రాణులు జడ పదార్థములు, చైతన్య పదార్థములు, విశ్వములో మొత్తం ప్రాణులు పదార్థములు అనేవి ఎంత ఉన్నాయో అవన్నీ కూడా సముద్రములో అలల వలె, అలలెగిసి పడినప్పుడు వచ్చిన నీటి బుడగల వలె మొత్తం సృష్టి అంతా కేవలం నీటి బుడగలు. ఎక్కడ? ప్రాణశక్తి సాగరంలో. మనం దాన్ని ప్రాణశక్తి అన్నాం, అంటే మనలో ఉన్న ప్రాణమని భావంలో. కానీ అది ప్రాణశక్తి సాగరం ఏకత్వంగా ఉందన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అని ప్రాణాపదం తీసేసి, అంటే ప్రాణిలో ఉన్నది కాదు, ప్రాణులన్నీ అందులో ఉన్నాయి. బుడగలన్నీ సముద్రపు నీటిలో ఉన్నాయి. బుడగల్లో సముద్రపు నీళ్లు ఉంది, బుడగలన్నీ సముద్రపు నీటిలోనే ఉన్నాయి. కానీ బుడగలు ఏర్పడింది సముద్రపు నీటితోనే, ఈ బుడగలన్నీ సముద్రపు నీటిలోనే ఉన్నాయి. అలాగే మొత్తం ప్రాణశక్తిలోనే ప్రాణులన్నీ ఉన్నాయి, ప్రాణుల్లో ప్రాణశక్తి ఉంది అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రాణశక్తి అనే పదం చేసేసి ఆ ఏకత్వ భావాన్ని మనం పొందాలి కనుక, అది నిజం కనుక, అది రియాలిటీ కనుక, ఆ భావాన్ని అర్థమయ్యేలా అర్థం చేసుకోవడానికి దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. మామూలుగా సైన్స్ దాని శక్తి ఎనర్జీ అంటదండి, రెండు ఒకటే. అది అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ భావ మార్పు అంతే, ఇంకెక్కడ ఏమి నువ్వు కొత్తగా పొందేది లేదు, నువ్వు ఆల్రెడీ తెలుసుకునేది లేదు. అన్ని ఉన్నదే తెలుసుకుంటావు, ఉన్నదే పొందుతావు, కొత్తగా ఏమి లేవు ఇక్కడ. ఆల్రెడీ ఇదంతా ఉన్నదే, మనం సరికొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. మన ప్రాణశక్తి ఉండబట్టే కదా శరీరం నడుస్తుంది. అప్పుడు నేను ప్రాణశక్తి నేను కొత్తగా తెలుసుకునేది ఏముంది, ముందే నువ్వు ప్రాణశక్తివి. నువ్వు ప్రాణశక్తి ముందే, ప్రాణశక్తే శరీరాన్ని నడుపుతుంది. ప్రాణశక్తి లేకపోతే శరీరం నడవదు. నేనని భావనతో ప్రపంచంలో జీవిస్తున్న ఈ శరీరం అసలు నడవదు. కాబట్టి మోక్షం పొందేది కాదు, ప్రాణశక్తి పొందేది కాదు, ఆత్మశక్తి పొందేది కాదు, బ్రహ్మజ్ఞానము బ్రహ్మశక్తి పొందేది కాదు, ఆల్రెడీ ఉన్నదే. అదే మూలాధారం. పొందేది శరీరం, పొందబడింది. నశించిపోయేది శరీరం. పొందేది శరీరం, పొందుతున్న శరీరం. పంచేంద్రియముల ద్వారా నిరంతరం పొందుతూనే ఉంటుంది. అనుభవాలు, అనుభూతులు, కోరికలు, ఇష్టాలు, ఇవన్నీ శరీరం. అసలు పొందిందే శరీరం, పోగొట్టుకునేది శరీరాన్ని. పంచేంద్రియాల ద్వారా పొందేవన్నీ అనుభవాలు, అనుభూతులు, వస్తువులు, పదార్థాలు, ధనం పోగేసుకుంటాం సంపదలో. మళ్ళీ పోగొట్టుకునేవన్నీ పోగొట్టుకుంటుంటాం.
పొందబడేవన్నీ పోగొట్టుకోబడతాయి, కానీ నువ్వు పొందబడే స్థితిలో లేవు. అది శరీరం ధర్మమే, అలాగే నడవాలి. మళ్ళీ దాన్ని మార్చుకోబాకండి. శరీరం పనికిరాంది అనుకోబాకండి. శరీరం ఉంటేనే అసలు ఇవన్నీ తెలుస్తాయి. శరీరము శక్తితో కలవాలి. ఇప్పుడు కరెంటు ఉండి బల్బు లేదనుకోండి ఎలగదు, కరెంటు ఉండి ఫ్యాన్ లేదనుకోండి తిరగదు. ఎందుకంటే కరెంటుకి స్వతంత్ర ఇచ్చ లేదు. పరికరం యొక్క తీరుతెన్నులను బట్టి కరెంటు దాన్ని పనిచేస్తుందండి. అలాగే మానవ శరీరం లేదనుకోండి, నేను అనంతాత్మశక్తిననే ఎరుక కూడా ఉండదు, శక్తి భావన కూడా ఉండదు. ఎందుకంటే గ్రహింపు గ్రహణ శక్తి ఈ యంత్రం, మానవ శరీరం గ్రహణ యంత్రం. కాబట్టి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది, కానీ అది నశించిపోయేది. ఆ యంత్రం పనిచేయదు, శక్తి ఎప్పటికీ ఉండిపోదు. అందుకని ఈ యంత్రం ఉండగానే నేను శక్తిననే భావాన్ని నువ్వు గుర్తించాలి, ఎందుకంటే నువ్వు శక్తివే కనుక. కానీ గుర్తించడం లేదు కనుక దాన్ని గుర్తించు అని చెప్పారు, అంతే. గుర్తించటమే, ఎందుకంటే చేయడానికి ఏం లేదు. అందుకని నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను అన్వేషించుకో, నీకే అర్థమైపోద్ది. ఎందుకని శరీరం మారిపోతుంది, శరీరం పెరుగుతూ వెళ్ళిపోతుంది, మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు. అసలు మనమే రోజు నిద్రపోయి మెలకువ తెచ్చుకుంటున్నాం, రోజు నిద్రపోతున్నాం, మళ్ళీ మెలకువలోకి వస్తున్నాం. నిద్రపోయినప్పుడు ఏమైంది? అప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయాం, నేనన్న ఎరుకు కూడా లేదు. మరి నిద్రలో నన్ను బ్రతికే ఉంచింది ఏంటి? ఇప్పుడు నాకు నేను తెలియదు, నేనేం ప్రయత్నించుకోవట్లేదు, ప్రపంచం ఎరుకు లేదు, నేను నాది నా వాళ్ళు, నా సంపదలు ఎరుకు లేదు, నా వాళ్ళు ఎరుకు లేదు. ఏం జరిగింది నిద్రలో? జస్ట్ నువ్వే ప్రశ్నించుకో. అంటే నాలో ఏదో ఒక స్థితి ఉంది, నేను లేకపోయినా, అంటే నా శరీర ఎరుక లేకపోయినా, నేనన్న భావన లేకపోయినా, నా వాళ్ళు లేకపోయినా, నా సంపదలు లేకపోయినా, ఈ స్థితులన్నీ ఎగిరిపోయినా నేను ఉన్నాను అన్న స్థితి ఒకటి ఉంది, దాన్ని నేను నిద్ర అనుకుంటున్నాను. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు మెలకువ అనుకుంటున్నాను, నేనున్నాను అనుకుంటున్నాను శరీర భావం తెచ్చుకున్నప్పుడు. కాదు, రియాలిటీ ఏంటంటే నువ్వు శరీర భావంలో జీవించేది రియాలిటీనే, అసత్యం కాదు. కానీ అది శాశ్వత రియాలిటీ కాదు, అది కొంతకాలం ఉండి నశించిపోయేటువంటి సత్యము. శాశ్వత రియాలిటీ కాదండి, అది 100 సంవత్సరాలే దీని లైఫ్ స్పాన్. అందులో కూడా రోజు మార్పులు చెందిపోతూ ఉంటుంది ఈ శరీరం. కానీ శాశ్వత రియాలిటీ ఒకటి నీకున్నది, మార్పులు చెందనటువంటి, నశించనటువంటి శాశ్వత రియాలిటీ నీకున్నది. ఎలాంటిది? కరెంటు లాంటిది. ఫ్యాన్లోకి వెళ్తే ఫ్యాన్ తిరిగింది, బల్బులోకి వెళ్తే బల్బు వెలిగింది, ఫ్రిడ్జ్లోకి వెళ్తే చల్లబడింది, ఏసీలో చల్లబడింది, హీటర్లో వెచ్చబడింది. అనేక మిషనరీలు అనేక రకంగా పనిచేస్తున్నాయి, కానీ ఒకే కరెంటు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. అది కరెంటు గుణం కాదు, వస్తువు గుణం. అలాగే నీ శరీర తీరుతెన్నులను బట్టి నువ్వు నడుస్తున్నావు, అది శరీరం సంబంధించింది, అది శరీర రియాలిటీనే, అందులో అబద్ధమేం లేదు. కానీ అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలని 4 మనం చెప్పుకున్నా, ఉన్న పేరుగా 4 చెప్పారు. కానీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము శరీర ఎదుగుదలలో, శరీర తీరుతెన్నుల్లో పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, కుటుంబక పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి నిరంతరం మన శరీరము, మన మనస్సు మార్పులకు లోనైపోతూనే ఉంటాయి. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతిరోజు అలా మార్పులకు లోనవుతూ నడుస్తూ 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 ఒక రోజుకి అంతమైపోద్ది. అది మ్యాక్సిమం 100 సంవత్సరాల లిమిట్ దీనికంటే. అది 90కి అయిపోవచ్చు, 80కి అయిపోవచ్చు, 70కి అయిపోవచ్చు, మ్యాక్సిమం లిమిట్ అది. కాబట్టి ఇప్పుడు నిజమే, ఎంతవరకు నిజం? ఇలా నిరంతరం మారిపోవడం నిజం, మార్పులకు లోనవడం నిజం, శారీరక మానసిక మార్పులు నిజం, అందులో సుఖ దుఃఖాలు నిజం, పొందేది నిజం, పొందకపోతే బాధ కలిగేది నిజం, పొందినప్పుడు సుఖం కలగడం నిజం. ఇవన్నీ నిజాలే. దానికి అవన్నీ చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే, ఆపడం కుదరదు. ఇవన్నీ నిజాలే. కానీ శరీరపరమైన మార్పు చెందే తాత్కాలిక వ్యావహారిక సత్యములు, వాటిని మార్చటం కుదరదు. జీవించినంతకాలం అవి నిజాలే, కానీ నశింపుంది, విషయాలకే నశింపుంది. మనం అనుభవించే విషయాలు నశించిపోతుంటే, అనుభవాలు నశించిపోతుంటే, మొత్తంగా అనుభవాల శరీరమే నశించిపోతుంది. దాన్ని మరణము అంటున్నాం మనం. అలా నశింపు లేని శాశ్వత సత్యము నీలో ఒకటి ఉంది, అదే ప్రాణశక్తి. అది ఎప్పుడు మార్పు చెందదు. దానికి బాల్యం లేదు, కౌమారం లేదు, యవ్వనం లేదు, వార్ధక్యం లేదు, మొత్తం ఉంది అది. నువ్వు శరీరం ధరించక ముందు ఉన్నది, నువ్వు శరీరం వదిలేసిన తర్వాత కూడా ఉంటుంది అది. ఇలాంటి శరీరాలు ఎన్నో దాంట్లో ఉద్భవించి ఎన్నో నశిస్తున్నాయి. అదే మొత్తం సృష్టి, జడ చైతన్య పదార్థములని. అందులో నువ్వు ఒక ధూళికణం, అది దాని లక్షణం. అది అలా ఎందుకు ఉంది అని ప్రశ్నించక, సముద్రంలో కెరటాలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి అన్నదానికి ఆన్సర్ ఉండదు. అది సముద్రపు శక్తి కనుక, సముద్రంలో ఒక శక్తి ఉంది కనుక, సముద్రపు లక్షణం అది. సముద్రంలో ఉన్న సజీవత్వానికి సూచనగా ఎగిసిపడుతుంది. సముద్రం
సజీవత్వం, దానిలో చైతన్యం ఉంది, శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. సముద్రం జడ పదార్థం కాదు, అందుకని అది ఎగిసిపడుతుంది. చైతన్యత లక్షణం అది. అప్పుడు కెరటాలు ఎగిసిపడుతున్నాయి, ఎగిసిపడినప్పుడు బుడగలు వస్తున్నాయి, బుడగలనే సృష్టి ఏర్పడుతుంది, కెరటాలనే సృష్టి ఏర్పడుతుంది, అలలో తరంగాలనే సృష్టి ఏర్పడుతుంది. ఓ కదలిక కనపడుతుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, సముద్రంలోనే ముందుకు వచ్చి సముద్రంలోనే వెనక్కిపోతుంది. అలా చైతన్య లక్షణం ప్రాణశక్తిలో ఉంది. అందువలన దాని చైతన్య లక్షణం చేత, పంచభూతాత్మక లక్షణముల చేత, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి శక్తి యొక్క శక్తుల చేత, సమర్థత చేత దానిలోనే సృష్టి ఆవిర్భవించి దానిలోనే సృష్టి లయించిపోతున్నది. మొత్తం అదే. అందులో సృష్టిని చూసి, అంటే అలను చూసి లేదా బుడగను చూసి, ఒక బుడగ రూపంలో ఉన్న మనం నేను బుడగనే నిజమే అనుకొని భావించుకుంటున్నాం. కానీ బుడగ నిజమే ఉన్నంతసేపు. ఎంతసేపు? జస్ట్ 70-80 ఏళ్లే బుడగ. మరి బుడగకు ఆధారం ఏంటి? మళ్ళీ నీళ్లే, మళ్ళీ ప్రాణశక్తే. ఇలా చూసుకుంటూ నేను పరిశీలించుకుంటూ వెళ్తే ఆఖరికి మిగిలింది ప్రాణశక్తి. ప్రాణశక్తి మొదట ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉన్నది, చివరికి ఉన్నది. ఇప్పుడు ఉన్నట్టుగా కనపడి తర్వాత లేకుండా పోయేది శరీరము, పదార్థములు, సృష్టి. అది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి నీలో మార్పు చెందని సత్యాన్ని కూడా తెలుసుకో అన్నారు. మార్పు చెందేది నిజమే, మార్పు చెందుతున్న సత్యాలు నిజమే. మార్పు చెందనటువంటి వాటిని కూడా నువ్వు గమనించు, మార్పు చెందనటువంటి వాటిని కూడా నువ్వు గుర్తించు. ఏంటి ఆ మార్పు చెందనటువంటిది? నీలో ప్రాణశక్తి. అందరిలో అన్నిటిలో మార్పు చెందని ఒక శాశ్వత సత్యం ఏంటి? ప్రాణశక్తి. జీవిలో ఉంటే కదా ప్రాణశక్తి. మొత్తం ప్రాణశక్తిలోనే ఇది ఉంది అన్నప్పుడు అది కెరటం అయితే దాన్ని కెరటం అన్నాం ఎగిసిపడినప్పుడు. దాన్ని ఎగిసిపడినప్పుడు అలా అన్నాం, తరంగం అన్నాం. కానీ మొత్తం సముద్రం కాదు ఎగిసిపడింది. అందులో చిన్న భాగం, ధూళికణం అంత భాగం ఎగిసిపడుతుంది అంతే. అది సజీవత్వానికి, చైతన్యతకి గుర్తుగా. అలాగే అనంత ప్రాణశక్తిలో, ప్రాణశక్తి అన్నప్పుడు ప్రాణిలో ఉన్నప్పుడు అనంత శక్తిలో ఎగిసిపడినటువంటి సృష్టి జీవులు. మొత్తం సృష్టిలో సృష్టి జీవులు, జడ చైతన్య పదార్థములన్నీ. కాబట్టి అందులో శాశ్వతత్వాన్ని గుర్తించమంటున్నారు. ఇది అంత అబద్ధమని ఎవరు చెప్పట్లేదు అసలు. ఇది ఇలాగే బతకాలి. కానీ ఇది కొన్నాళ్ళకి ఉంటుంది, ఉండకుండా పోద్ది, దాని స్టోరీ అయిపోద్ది. అందుకని ఉన్నన్నాళ్ళు హ్యాపీగా శరీరం నేను అనుకుని ఉండు, శరీరంతోనే ఉండు. నేను అనుకోకుండా జీవించడం ఎలా కుదురుతుంది? కానీ శరీరంతోనే నేను పుట్టినవాడిని కాదు, శరీరంతోనే జీవిస్తున్నప్పుడు శరీరం మాత్రమే కాదు, శరీరం నశించిపోయినప్పుడు నేను నశించిపోయేవాడిని, నశించిపోయేదాన్ని కాదు. దానికి నిదర్శనం నాకు రోజు నిద్ర. నిద్ర చిన్న మరణం లాంటిదే. నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నేనన్న ఎరుకలేదు, నా శరీరం ఎరుకలేదు, నా కుటుంబం ఎరుకలేదు, నా ఆస్తిపాస్తులు ఎరుకలేదు, నాకున్న వెయిట్ ఎరుక లేదు. సింపుల్. మరి ఉన్నదేంటి? తెలియదు. దాని నిద్రని వదిలేసాను, నేను పట్టించుకోను. దాన్నే పరిశీలించండి బాబు, పట్టించుకోపోవటం ఏంటి? నీ లోపల జరిగే చర్యలేక తండ్రి తల్లి నీ లోపలేక జరుగుతున్నాయి. అది నువ్వే కదా, అది నీ ప్రాణశక్తి, అది నీ నిద్ర, నీ మెలకువ. నువ్వు గమనించబోతే అలాగే దాన్ని కూడా మేము నువ్వు గమనించు 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 అని నీకు చెప్పాల్సి వస్తే అలాగే. అసలు నువ్వు గమనించుకోవాలి కదా, నిన్ను తెలుసుకోవాలి కదా అని పాపం తెలుసుకున్నటువంటి జ్ఞానులు, మహాత్ములు, మహానుభావులు, తెలుసుకున్నటువంటి మనుషులందరూ దాన్ని మనకి అందించారు. వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు, మహానుభావులు, గురువులు అని ఎవరి మతాల విధానాల ప్రకారం వాళ్ళు పిలుచుకున్నారు. కానీ సబ్జెక్టు మొత్తం మందే, ఎవరికి ఆడదే. నాలో నశించని తత్వాన్ని నేను తెలుసుకోవడం. ఇక్కడ వరకు బాగానే ఉంది, అంతా ఓకే. ఇక బిడ్డగా పుట్టిన కాడి నుంచి ఏం చెప్పుకున్నాం? ఇది అసలు జరుగుతుంది ఆత్మజ్ఞానం అంటే నాలో నశించే తత్వం శరీరం, నాలో నశించని తత్వం శాశ్వత తత్వం, అసలు మార్పుకు కూడా లోనవని తత్వం ప్రాణశక్తి. అదే విశ్వవ్యాప్తంగా చూసినప్పుడు అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తిలోనే నేను ప్రాణశక్తి అని పిలుచుకుంటున్న అనంత ఆత్మశక్తిలోనే మొత్తం సృష్టి ఉంది, నేను కూడా ఉన్నాను. సింపుల్. ఆ ఎరుకు నాకు కావాలి అంటే నేను శక్తి ఎరుకుని పొందితే నాకు ఎరుకు వచ్చేస్తుంది. శక్తి ఎరుకుని పొందాలంటే నా ప్రాణశక్తిని నేను తెలుసుకుంటే చాలు, ఎక్కడికి పరుగులు తీయక్కర్లా. ఆ ఉన్న అనంత ఆత్మశక్తినే నా ప్రాణశక్తి అని నేను పిలుస్తున్నా. ఇప్పుడు బిడ్డ నుంచి వచ్చినప్పుడు జీవితంలో ఏం జరిగిందంటే బిడ్డలో ఉన్న ప్రాణశక్తి ఇంద్రియముల ద్వారా గ్రహించిన విషయాలను తనలో మనసుగా పెట్టుకుంది. ఎందుకు అలా జరిగింది అంటే
80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాల్సిన శరీరానికి కంటిన్యూటీ గుర్తుండాలి, మెమరీ పవర్ ఉండాలి, నేను ఎవరో గుర్తుండాలి, ఎక్కడున్నానో తెలియాలి, జీవితంలో ఆనందంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి, ఇక్కడ జీవన విధానం సాగాలి అంటే సృష్టి చేసిన ఏర్పాటు అది. ప్రాణశక్తి యొక్క లక్షణం మెమరీ పవర్. ప్రాణశక్తులు గుర్తుంటున్నాయి. గుర్తున్న భాగాన్ని మాత్రమే మనసు అని పిలిచాం. గుర్తులేని భాగం అంటే ప్రాణశక్తిగా స్వచ్ఛంగా నిర్మలంగా అనంత ఆకాశంగా సర్వవ్యాపకంగా ఆత్మశక్తిగా ఉన్నది. సర్వవ్యాపక ఆత్మశక్తి ఆకాశతత్వంగా అనంతంగా ఉంది. ఎంత ఉందో తెలియదు అసలు. ఆ ఉన్న దాంట్లో ఒక ధూళి కణం అంతా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ శరీరంతో చేసిన విషయాలు ఎవరికాళ్ళు ధూళి కణం అంత కూడా ఉండదు. ఎందుకంటే ఈ విశ్వంలో మనిషే ధూళి కణం కాకపోతే ఇంకా గుర్తుపెట్టుకునే పెద్ద విషయాలు అవి కూడా ధూళి కణమే, ఏది ఆత్మశక్తితో పోల్చినప్పుడు. అలాంటి ఒక ధూళి కణం అంత మనసు మనకు ఉంది. దాన్ని మనం సొంత సృష్టిగా చేసుకొని నేను ఈ బాధలు పడలేకపోతున్నా, కష్టాలు పడలేకపోతున్నా, ఈ మనుషులతో పడలేకపోతున్నా, ఈ జీవితం జీవించలేకపోతున్నా అంటున్నాం. అవన్నీ శరీరపరంగా నిజాలే, అవన్నీ నిజాలే. దాన్ని డీల్ చేసుకోవాలి అంతే. అది ఎవరికాళ్ళు డీల్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు తయారు చేసుకున్న నీ మనసు కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, సోదరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే మళ్ళీ పసిబిడ్డగా మొత్తం ఇవన్నీ చెరిపేసుకొని మనసులో ఇవన్నీ చెరిపేసుకొని పసిబిడ్డగా ఆ స్టేజ్కి వెళ్ళిపోవటం కుదురుతుందా? ఎలా కుదురుతుంది పసిబిడ్డగా? అసలు ఇక్కడ మనం ఏ స్టేజ్కి వెళ్ళక్కర్లేదు. మీరు గమనిస్తే మనం ఎంత కన్ఫ్యూజనల్గా తయారు చేసుకుంటున్నామంటే మననే అన్ని ఆలోచనలు బాధ పెడతలేదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. అన్ని ఆలోచనలు తుడిసేసుకుంటే అసలు మనసే లేకపోతే నీకు స్పృహ ఉండదు, నిద్రలో లాగా అయిపోతావు. ఇప్పుడు నిద్రలో అన్ని ఆలోచనలు అంతమైపోయినాయి. నిద్రలో లేవుగా అన్ని ఆలోచనలు విలీనమైపోయినాయి. ఇందులో శక్తిలోనే శక్తి తనలో ఉన్న శక్తులను బయటకు వ్యక్తపరచకుండా ప్రశాంతంగా కూర్చుందండి. నిద్ర అంటే అంతే. మళ్ళీ అది వ్యక్తపరిచినప్పుడు మెలకు వస్తుంది మనకు. ఇప్పుడు నిద్రలో ఎలా అయితే మొత్తం అందులో విలీనం అయిపోయింటే ఏమి గుర్తు లేకుండా పోయి నేననే భావన కూడా పోయిందో, బయట తుడిచేసామనుకోండి ఏమవుద్ది? నేననే భావన కూడా పోద్ది. అసలు నేను ఎవరో తెలియదు, ఈ శరీరం నేనని అనిపించదు. అంటే జస్ట్ చెప్పాలి అంటే పిచ్చోళ్ళ కంటే దారుణంగా తయారైపోతాం. పిచ్చోడికి కొంత అన్న తెలుస్తుంది, తెచ్చరుకులు అని అరుస్తాడు. మనకు అది కూడా తెలియదు. నిద్రాస్థితి లాంటి స్థితి అయిపోద్ది, కానీ మెలకువలో ఉంటాం. అంటే ఒక రాయి రప్ప కంటే అన్యాయంగా అయిపోతాం. కానీ శరీరం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి. ఎరుక శక్తి లేకపోతే, నేననే గుర్తింపు శరీరం కలిగించకపోతే అసలు ఎలా జీవిస్తాం? అందుకని ఆలోచనలు తుడిచేయటం, మనసుని నిర్మూలన చేయటం అనే పాయింట్ అసలు మర్చిపోండి. అది కరెక్ట్ కాదు. అదేదో ఆధ్యాత్మికతలో మీకు చెప్పడానికి మనోనాశనం, మనోనిర్మూలన లాంటి పదాలు వాడుతూ ఉంటారు. మనసు అనేది మన మనుగడకి ఆధారం అండి. శరీరానికి ప్రాణశక్తికి మధ్య సంయమనం అంటే ఒక సంబంధం ఏర్పరిచింది మనసు. మనసు లేకపోతే నేను శరీరాన్ని స్పృహ కూడా మనకు ఉండదు. శరీరం ఉంటుంది కానీ శరీరం నేనన్న స్పృహ ఉండదు. నిద్రలో అదే జరిగింది. ఇప్పుడు మెలకువలు అలా అయిపోతే ఏం చేస్తాం? మిమ్మల్ని మీరు గుర్తుపట్టరు, మీ ఇంటిని గుర్తుపట్టరు, మీ వాళ్ళని గుర్తుపట్టరు, మీ సంపదలు గుర్తుపట్టరు. అసలు మీకు మీరు ఎవరో తెలీదు. అసలు స్పృహే ఉండదు నేనని. అప్పుడు శరీరం ఉండి బతికుండి ఒక మనిషికి స్పృహ లేకపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. నేనని తెలియకపోతే స్పృహ ఏంటంటే మెలకువ ఉంటుంది. కోమాలోకి వెళ్ళిన పేషెంట్ కాదు, మెలకువ ఉంటుంది. కానీ నేనన్న భావన పుట్టదు. ఏది గుర్తించలేం. ఏంటి పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. అందుకని సృష్టి చక్కగా ఆనందంగా అన్ని గుర్తుపెట్టుకు బతికేలా నిద్రా మెలకువలు అనే ప్రాసెస్ పెట్టి ఆ నిద్రాస్థితిని గుర్తిస్తే నీ ప్రాణశక్తి నీకు అర్థమైపోద్ది, నీ ఒరిజినల్ శక్తి. మెలకువ స్థితిని గుర్తిస్తా ఉంటే నీ శరీర తీరుతెన్నులు అర్థమవుతూ ఉంటాయి. అలా నువ్వు చక్కగా జీవించుకుంటూ ఇలా జీవితాన్ని గడుపుకుంటూ నీకు ఒకవేళ ఈ పంచేంద్రియాలు పెట్టలేదనుకోండి, పంచేంద్రియ సుఖాలు పెట్టలేదనుకోండి, జీవించాలని కూడా అనిపించదు. అసలు ఎందుకు జీవించడం? ఇప్పుడే మామూలుగానే ఇన్ని సుఖాలు అనిపిస్తున్న మనకే అబ్బో ఈ కష్టాలు పడలేకపోతున్నాను, ఈ డబ్బు సంపాదించలేకపోతున్నాను, ఈ మనుషులతో పడలేకపోతున్నాను, ఈ అనారోగ్యాలు పడలేకపోతున్నాను, బాబోయ్ నాకు ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ కన్నీళ్ళు వద్దని మనం వాళ్ళు చెప్పుకుంటున్నాం. కొంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు జీవితం వద్దని. అటువంటి పెచ్చ పనులు చేయకుండా నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకొని నేను అనంత ఆత్మశక్తిని ఎరుక నీకు కలిగే వరకు నువ్వు ఇక్కడ బతికుండాలన్న భావన కలగడానికి అనువుగా సృష్టి చేసినటువంటి ఏర్పాటు మెమరీ, గుర్తు.
అలానే పూర్తిగా నువ్వు మెమరీలో నేను శరీరమే అనుకొని 24 గంటలు తిరిగేస్తావేమో, కాదు మళ్ళీ నీకు ఎరుక కలగాలి అని నిన్ను నిద్రలోకి తీసుకెళ్తుంది. అసలు ఏమీ లేని స్థితిలోకి ప్రతిరోజు అన్నీ కోల్పోయి ఒరిజినల్ నీ ప్రాణశక్తి స్థితిలోకి నువ్వు వెళ్ళేలా సృష్టి ఏర్పాటు చేసింది. ఎప్పటికైనా ఆలోచిస్తావని పట్టుకుంటావు. ఎప్పటికైనా నేను శరీరం లేకుండా కూడా ఉంటున్నాను కదా అని అలా పట్టుకున్న మహాత్ములు చెప్పిందే ఇది. అలాగే పంచేంద్రియ సుఖాలు అంటే ఆకలి దొప్పులు, పంచేంద్రియ సుఖాలు, ఈ సంబంధ బాంధవ్యాలు, స్త్రీ పురుష ఆకర్షణలు, కుటుంబం, ఇదంతా కూడా బాధ్యతలు, కర్తవ్యములు, ఇవన్నీ కూడా బ్రతకాలి అని అనిపించడానికి బాగుంటాయి. అంటే నీకు ముందు బ్రతకాలని అనిపించాలి. ఇక్కడ ఈ 100 ఏళ్ళ ఆయుర్వేదం ఉందిగా, 80, 80, 90 ఆయువు ఉన్నంత కాలం ఇక్కడ ఉండాలని అనిపించాలంటే ఈ సంబంధ బాంధవ్యములన్నీ ఉండాలి, నీ పంచేంద్రియాలు ఉండాలి, నీకు ఆ సుఖాలు ఉండాలి, ఆ ఆనందం ఉండాలి, ఆ సంతోషం ఉండాలి. ఇందులో వచ్చే ఇబ్బందులన్నీ కూడా నిన్ను ఆలోచింపజేయడానికి. అంటే తప్ప మనసును తుడిచేయటం కుదరదు, కానీ మనసుని నిగ్రహించవచ్చు. ఏంటి, ఎందుకు, ఎక్కడ నిగ్రహించాలి? అసలు మనసుని తుడిచేయటం కుదరదు. తుడిచేస్తే ఏమవుతుంది, నిద్రాస్థితిలాగా అయిపోతావు. కాబట్టి ఆ పాయింట్ కొట్టేయండి. అసలు మళ్ళీ పసిబిడ్డ స్థితికి వెనక్కి వెళ్ళిపోవటానికి అన్నప్పుడు ఏమీ చేయలేవు. ఇప్పుడు ఒక పెద్దోళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, లేకపోతే 30 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పసిబిడ్డలాగా మళ్ళీ మొత్తం మనసంతా కోల్పోయి మంచం మీద పడుకొని అక్కడే మలమూత్ర విసర్జన చేసుకుంటూ జస్ట్ పసిబిడ్డను ఊహించుకొని అక్కడే కాళ్ళు చేతులు ఊపుకుంటూ నాకేమీ తెలియదని అక్కడే అలాగే ఉంటే ఇప్పుడు మీకు పాలిచ్చేవాళ్ళు ఎవరు, మీకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, మీకు చూసేవాళ్ళు పసిబిడ్డలు కాబట్టి తల్లి చేసింది. పెద్దోళ్ళకి ఎవరు చేస్తారు? అలాంటి వాళ్ళు ఉన్నారు, పేషెంట్లు అంటారన్న. మైండ్ పని చేయని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మినిమం బుద్ధి అన్న ఉంది, అది కూడా ఉండదు మనకి. మీరు ఊహించుకోండి ఒకసారి, ఈ వయసులో మీరు పసిబిడ్డగా సేమ్ పసిబిడ్డ కాళ్ళు చేతులు ఊపుతూ మనసు లేకుండా అమ్మ పక్కన ఉన్న పసిబిడ్డలా మీరు ఈ శరీరంతో, ఇంత పెద్ద శరీరంతో ఈ వయసులో అన్ని మర్చిపోయి అలా పడుకొని కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టు ఒకసారి ఊహించుకోండి, మీకే సత్యం అర్థమైపోద్ది. కాబట్టి అది కరెక్ట్ కాదు. నీకు కంటిన్యూటీ లైఫ్ గుర్తుండాలి. 80-90 ఏళ్ళు కంటిన్యూటీ ఉండాలి. అంటే నేను గుర్తుండాలి, నాది గుర్తుండాలి, నా వాళ్ళు గుర్తుండాలి, నాకు సంబంధించిన అన్ని గుర్తుండాలి. ఆ గుర్తుండటం అనేటువంటి కంటిన్యూటీలో అందరం సాగుతూ ఉండాలి. అప్పుడే లైఫ్ చివరి వరకు మొత్తం అన్నీ నడుస్తాయి, మొత్తం ప్రదేశాలు, విషయాలన్నీ. అందుకని సృష్టి చేసిన ఏర్పాటు ప్లస్ గుర్తుండటం అనేది ఏంటి, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక, ఉనికి, గుర్తు, దానిలో ఉన్న సహజ లక్షణం. శక్తికి నేను శక్తిని అని తెలుసు, కానీ ఉన్నదంతా అదే అయినప్పుడు ఎవరికి తెలిసి చెప్పాలి అది. అందుకే దాన్ని ఉనికి అంటారు అంతే. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు జస్ట్ ఎగ్జిస్టెన్స్ చెప్పడానికి రెండోడు లేడు. కానీ అదే శక్తి శరీరంతో కలిసి పరిమిత భావనకు వచ్చినప్పుడు ఆ ఉనికి జ్ఞాపక శక్తిగా అనిపిస్తుంది శరీర భావనలో. అదే మెమరీ పవర్గా అయింది. అది ఉనికే మెమరీ పవర్గా పనిచేస్తుంది. ఇది పరిమిత భావనలో శరీరంతో కలిసినప్పుడు. అప్పుడు కంటిన్యూటీ వచ్చింది లైఫ్కి. అందుకని కష్టాలన్నీ ఎందుకు బతుకుతున్నానో తెలుసుకోవటానికి, సుఖాలన్నీ బతకాలని అనిపించడానికి, నిద్ర అంతా నీ ప్రాణశక్తి ఎరుకను నీ శరీరంలోనే పెట్టి నిన్ను మెలకువకి నిద్రకి తీసుకెళ్తానని జాగ్రత్తగా నువ్వు ఆ నిద్రాస్థితిని పట్టుకుంటే నీ ప్రాణశక్తి స్థితి నీకు తెలిసిపోద్ది. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక నీకు కలిగిపోద్ది అని సృష్టి ఆడుతున్నటువంటి దోబూచులాట. జస్ట్ ఇదంతా లీలా వినోదము అంటారంతే. ఇది సృష్టి యొక్క ఆట అంతే, లీలా వినోదము. అంటే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడిని భావన చేసుకున్నటువంటి మహాత్ములు ఏం చెప్పారండి, ఇదంతా భగవంతుని లీలా వినోదము అన్నారు. అంటే సృష్టి ఎనర్జీ యొక్క దానిలోనే జరుగుతున్నటువంటి విషయం. లీలా వినోదం అనేది మనిషికి అర్థం అవటం కోసం చెప్పింది అంతే పదం. దేవుణ్ణి కూడా ఒక మనిషిలా రూపంతో భావించుకున్నప్పుడు సృష్టి ఆట. ఆట అంటే ఎవరికి, మనకే. కానీ సృష్టికి ఆట కూడా కాదు, దాని సహజత్వం. ఇప్పుడు సముద్రానికి సహజత్వం అలలు ఎగిసిపడటం, అది ఆటేం కాదు. ఎగిసిపడినాటిని అలలు అనుకొని మనం వెళ్ళి అలల దగ్గర ఆడుకొని, ఆ బుడగలతో ఆడుకొని, నురుగులతో ఆడుకొని మనం ఆడుకుంటున్నాం. సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్లకు వెళ్ళి అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అలలు నువ్వు వచ్చినా రాకపోయినా, పగలైనా రాత్రి అయినా సముద్రపు తీరేం మారదు. ఎన్ని వేల సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. నువ్వు ఎంజాయ్ చేస్తూ సముద్రం నీకేదో ఆనందాన్ని ఇచ్చింది అనుకున్నా, లేదా కొట్టుకుపోయి నీకు దుఃఖాన్ని ఇచ్చింది అనుకున్నా, సముద్రానికి ఏ సంబంధం లేదు.
అలాగే నువ్వు అనంత ఆత్మశక్తిని తెలుసుకునే వరకు సృష్టి అంతా దానిలోనే జరుగుతున్న దానికి సంబంధించిన సహజత్వం. నేను మనిషిని అనుకుంటున్నాం కాబట్టి ఆట అనే పదం వాడాం. దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనసుని రూపమాపడం అనే పాయింట్ తీసేయండి, కొట్టేయండి. అసలు శరీరపరంగా మనసు లేకపోతే జీవితం భయంకరం అయిపోద్ది. ఇప్పుడు మరి మనసుతో నేను భరించలేకపోతున్నానే, ఆ పసిబిడ్డ స్థాయికి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది అనిపించిందే. అది మీరు శారీరకంగా ఇప్పుడున్న స్థితిలో ఇంత పెద్ద శరీరంతో అన్నీ అనుభవిస్తూ పసిబిడ్డ లాంటి ఆనందాన్ని కోరుకుంటున్నారు అంతే మీరు. కానీ మెమరీ పవర్ ఇవన్నీ కావాలి, మీకు కావాలని ఉంది, కష్టాలు ఉండకూడదని ఉంది. అబ్బా ఈ బుర్రను పాడు చేసుకోకూడదు, ఆలోచనలు ఆపుకోలేకపోతున్నాను, ఆలోచనలు రేగిపోతున్నాయి, ఆగిపోయి ఆ పసిబిడ్డలు అయిపోతే ఎంత బాగుంటుందని కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుంది అంతే. కానీ ఎవరైనా ఆలోచించండి, అసలు అన్ని ఆలోచనలు కష్టపడుతున్నాయా? ఒక మనిషికి రోజుకి ఎన్ని ఆలోచనలు కావాలి? ఒకసారి చూడండి, మెలకు వచ్చి నేను అనిపించిన కాడి నుంచి, అంటే మెలకు వచ్చి నేను అని శరీర భావం, ఈ శరీరం నేను, అక్కడి నుంచి నా కాళ్ళు, నా చేతులు, మన శరీర అవయవాలన్నీ గుర్తించాలా, నా రూపురేఖలు నేను గుర్తించాలా, నా కుటుంబ సభ్యులను గుర్తించాలా, నా ఇల్లు గుర్తించాలా, నా ప్రదేశాలు గుర్తించాలా, నా బాత్రూములు, నేను చేసుకునేటువంటి కాలకృత్యములు, నా శరీర శుభ్రతలు, నా బట్టలు, వీటన్నింటినీ గుర్తిస్తూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, రాత్రి వరకు మొత్తం ప్రపంచాన్ని గుర్తించాలి, నన్ను గుర్తించాలి, అన్నీ చేసుకుంటూ మళ్ళీ నిద్రకు వచ్చే వరకు ఎన్ని గుర్తు పెట్టుకోవాలి, అవన్నీ గుర్తు రావాలి, లేకపోతే నా జీవితం ఎలా సాగుద్దని మీరు ఆ విషయాలను ఎక్కడైనా రాసుకుంటే ఒకరోజు నీకు గుర్తు రావాల్సిన విషయాలు, నువ్వు గుర్తిస్తున్న విషయాలు 1 కోటికి పైగా ఉంటాయి. ఇంకా కోటాను కోట్లు ఉన్నా ఆశ్చర్యపోకర్లు. అది ఒకదాని అనుకోటి ఫాస్ట్గా జరిగిపోవటం వల్ల మనం దాన్ని తీసుకోవట్లా. కానీ అది ఒకటొకటిగానే జరుగుతుంది గుర్తు రావటం అనేది. అందుకే సహజంగా ఏం చెప్పారంటే, పరిశీలించారు, ఇది కూడా మానవ మేధస్సును పరిశీలించినటువంటి, బ్రెయిన్ పనితీరుని పరిశీలించినటువంటి మహాత్ములు ఏం చెప్పారంటే, సైంటిస్టులు కానీ మహనీయులు కానీ, ఒక మనిషికి, సగటు మనిషికి 60,000 నుంచి 1,20,000 వరకు ఆలోచనలు వచ్చే అవకాశము ఉన్నది అని చెప్పారు. ఒక మనిషికి ఒక రోజుకి 60,000 నుండి 1,20,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే అవన్నీ గుర్తించటాలి. అందులో నిన్ను బాధించేది ఎవరో, మీ ఆయనో, నీ డబ్బో, నీ భయమో, ఏదో నీకు భయం సంబంధించిన విషయం 1, 2, 3, 4 ఉంటాయి, అంతకంటే ఏమి ఉండవు. మిగిలిన ఆలోచనలన్నీ మనసే, అవన్నీ అవసరమే, అవి గుర్తు రాకపోతే జీవించడమే కుదరదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, పసిబిడ్డగా స్థాయికి వెనక్కి వెళ్ళిపోవటం కాదు. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయబాకండి. చెప్పినప్పుడు బాగుంది, హాయిగా అనిపిస్తుంది అంతే. కాదు, ఇప్పుడు మనం ఉన్న స్థితిలో బాధించే ఆలోచనలను వదిలేయటం ఎలా అంటే, ఎవరికైనా కష్టమే, నాకు కూడా కష్టమే. నన్ను బాధించే ఆలోచనలు బోల్డ్ ఉన్నాయి. రోజు మా ఇంట్లో 4-5 సార్లు ఏదో ఒక విషయంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక రకంగా నా వలన ఎవరొకళ్ళు బాధపడతారు, ఎవరొకళ్ళ వల్ల నేను బాధపడతాను. అంటే చిరు బాధ అంటే లోపల ఇబ్బందులు, అంటే చిన్నగా లోపల కలిగే అసంతృప్తి, పెద్ద బాధలు ఏమి ఉండవు. కానీ ఏదో ఒకటి, నేను ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చెప్పి, వాళ్ళు ఒకటి చెబితే నేను ఒకటి చెబితే ప్రతి మనిషికి ఉంటుంది అది కుటుంబంలో. అవి కొంచెం బాగా తీవ్రమై ఘర్షణలు పడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇబ్బందులు, ఇంకా డిప్రెషన్లకు వెళ్ళిపోయి స్ట్రెస్ తట్టుకోలేక ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబక సమస్యలు, అంతా డిప్రెషన్కి వెళ్ళిపోయేంత నాకు లేవు. కానీ రోజు మాటల్లో ప్రతి మనిషికి కుటుంబంలో విభేదాలు ఉంటాయి. వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. విభేదాలంటే విరోధాలంతని కాదు, అంతంతేం కాదు. ప్రతి విషయంలోనే వాళ్ళు ఒకటి చెబుతారు, మనం ఒకటి చెబుతాం. అది మానవ సహజం. దాన్ని అది సహజము అని అర్థం చేసుకొని మనుషులు ఇలాగే ఉంటారు అనుకుంటే అసలు గొడవ లేదు. కానీ స్పందన వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, కోపం వస్తుంది, జస్ట్ కాసేపు. అందుకే శాస్త్రాల్లో మహాత్ములు, అంటే శాస్త్రాలు అంటే మహాత్ములు చెప్పినటువంటి నిక్షిప్తపరచబడిన గ్రంథాలు అంతే. వాళ్ళ బోధలు నిక్షిప్తపరచబడినాయి, మహాత్ములు చెప్పారు. అందులో ఏం చెప్పారంటే, జ్ఞానికి కూడా అనుభవాలు వస్తాయి, రాకుండా ఉండవు. జ్ఞానికి కోపం వస్తే ఒక 1/2 నిమిషమో ఉంటుంది అంతే, నువ్వు తర్వాత ఉండదు అన్నాడు. జ్ఞానికి కోపం రాదని చెప్పలే. కోపం వస్తుందంటే ఇంకా తాపం కూడా వస్తుంది. శరీరానికి ఎన్ని ఉన్నాయి అన్నీ వస్తాయి. కోపం వచ్చినప్పుడు వచ్చిందంటే అర్థం మిగిలిన ఎన్ని వస్తాయని. జ్ఞాని అంటే ఎవరు? జీవన్ముక్తుడు. వాళ్ళకు కూడా అన్నీ వస్తాయి మనలాగానే, కానీ తక్కువ కాలం ఉండి వెళ్ళిపోతాయి. ఎందుకని? జ్ఞానం ఉండటం చేత. అంతేగాని స్పందన ఎలా పోద్ది? ఇప్పుడు మనం జీవన్ముక్తులైతే
కాళ్ళు ముందుకే నడుస్తుంది. జీవన్ముక్తులైతే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవులు, పందిర్లే మారిపోవే. అలాగే స్పందనలో మారవు, శరీర పందిరు అలాగే ఉంటుంది. కానీ జ్ఞానం ఉండట చేత కోపతాపాలు అనేటువంటి కోరికల భావాలు, దుఃఖాల భావాలు, కష్ట నష్టాల భావాలు, లాభ నష్ట భావాలు జస్ట్ స్పందనలుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. జ్ఞానం దాన్ని సరి చేస్తూ ఉంటుంది. అంతకంటే దారి ఏం లేదు. అసలు రాకుండా చేసుకుంటూ ఎవరి వల్ల కాదు, అసాధ్యం. జ్ఞానికి కూడా కోపం వస్తుంది, కానీ 1 నిమిషం 6 నిమిషమో ఉంటుంది అన్నారు. కాబట్టి కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఉన్న ఎవరైనా ఇవన్నీ భరించాల్సిందే. సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతే శ్రీరాముడు ఎంత దుఃఖానికి లోనయ్యాడో ఆయన భరించనలవి కానంత దుఃఖానికి ఆయన లోనయ్యారు, ఆవిడ లోనయ్యింది సీతమ్మ తల్లి. ఏం సామాన్యమైన కష్టాలు ఎందుకు రాశారు అవన్నీ? మన చదువుకోమనే. ఆయన జీవన్ముక్తులే, అప్పటికే సాక్షాత్తు దైవస్వరూపులే. కానీ శరీరం ధరించున్నప్పుడున్న బంధాలు బాంధవ్యాల వలన ఉండే స్పందనలు అందరికీ ఉంటాయి. స్పందన మార్పు కుదరదు, అసాధ్యము. కానీ దాని స్థితిని తగ్గించుకోవచ్చు జ్ఞానం చేత. అందుకని బాధిస్తున్న విషయాలను పరిశీలించుకోండి. నేను ఇవన్నీ ఊరుకునే పట్టుకొని వేలాడుతున్నాను, ఇప్పుడు నిద్రలో మర్చిపోతున్నాను, ఎట్ట కూడా నిద్రపోతున్నాను, మెలకువలోనే పట్టుకు వేలాడుతున్నాను. అవి గుర్తుపెట్టుకొని వాటిని ఎలా సరి చేసుకోవాలో చూడండి. అవి మనలో సరి చేసుకోవటమే తప్ప మనుషుల్ని సరి చేయలేం. ఇప్పుడు నేను చాలా విషయాలు ఉన్నాయి, నాకు సంబంధించినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ మనుషులు అంతే, ఇంక వీళ్ళు ఇంతే అని కొన్ని సందర్భాలలో ఆ మనుషులకు దూరం అయిపోయాను. ఇంకెళ్ళి మార్చడం కుదరదు, మనం ఏం చేయలేము, ఇంకా భరించలేమని జీవితకాలం మౌనం పెట్టేసుకున్నాను. అలానే ఎదుటి మనుషులు తప్పని కాదు, ఎదుటి మనుషులందరూ కరెక్టే. కానీ నా అభిప్రాయాలు వేరు, వాళ్ళ అభిప్రాయాలు వేరు. అవి జీవిత కాలాలు భరించడం వల్ల కావట్లేదు. నాకంటే మంచివాళ్ళు అందరూ, కానీ నా వల్ల కావట్లేదు. ఏం చేయను? అందుకని జీవితకాలం మౌనం పెట్టుకొని మనుషులందరినీ వదిలేసి ఇంట్లో కూర్చొని నా భార్యా పిల్లల బాధ్యతలు కాబట్టి చూస్తున్నాను అంతే. అంటే అదేదో భారంగా కాదు, మిగిలిన వదిలేసాను. నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. మనుషులు మారరు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకే ఉంటాయి. మారరు అంటే వాళ్ళు ఏం దుర్మార్గులు కాదు. నేను ఎలా అనుకుంటున్నానో వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ కోరికలు వాళ్ళకున్నాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకున్నాయి. కాబట్టి వాళ్ళ పద్ధతుల్లో నేను ఉండాలని వాళ్ళు చిన్ననాటి నుంచి కోరుకుంటూనే ఉన్నారు. 50 ఏళ్ళు, 51వ సంవత్సరంలో మౌనం పెట్టుకున్నా. నాకు సుమారుగా 7-8 ఏళ్ళ నుంచి ఊహ తెలుసు. అప్పటి నుంచి నా మనోవేదన గురవుతానే ఉన్నా. దాని ద్వారా నాకు బోల్డ్ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినాయి. అసలు ఒక సమయాల్లో నేను సైకియాట్రిస్టులకు చూపించుకున్నా, సైకాలజిస్టులకు చూపించుకున్నా. చిన్న వయసులో మీరు తెలియదు కదా. ఎందుకని మనుషులతో అలాగే ఉంటుంది, బంధాలు, బాంధవ్యాలు, విధానాలు. సరే, నేను అదృష్టం కొద్దీ అతి చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం వైపు కూడా వచ్చాను, భగవంతుడి వైపు వచ్చాను. ఆ భగవంతుడి నుంచి మహిమలు మాయలు నమ్మాను. నేను దేవుడని వెళ్ళాను, గురువుల చుట్టూ తిరిగాను, గ్రంథాలు చదువుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి నిదానంగా ఆత్మజ్ఞానానికి వచ్చింది నడక. ఇప్పుడైనా సరే ఎంత తెలిసినా ఎదుటి మనిషిని ఏం మార్చలేము. అది రోడ్డు మీదకి వెళ్ళు, ఇంకో చోట ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు. ఇప్పుడు మా ఇంట్లో ఏదన్నా ఘర్షణ వచ్చింది అనుకోండి, మౌనంగా ఉంటాను. కానీ మరి నేను కుటుంబ సభ్యులు నేను చూడపోతే చూసేవాళ్ళు లేరు, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, నా భార్యను నేనేగా చూడాలి, ఎవరు చూస్తారు? కాబట్టి నా కర్తవ్యాలు ధర్మాలు చేస్తాను. మాట్లాడుకున్నప్పుడు ఘర్షణ వస్తే మౌనంగా ఉండిపోతాను. అంతకంటే ఏం చేయలేను. అని అది బాధించదా? బాధిస్తుంది. ఎంతసేపు? 1 నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాల విషయాన్ని బట్టి. తర్వాత ఇది ఇలాగే ఉంటుందని నాకు తెలుసుగా. ఇక మిగిలిన వాళ్ళందరినీ వదిలేశాను. సొంత కుటుంబ సభ్యులు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకని వదిలేశానంటే వాళ్ళతో నా బాధ్యత ఏం లేదు, నేను వాళ్ళకి ఏం చేయక్కర్లేదు. వాళ్ళందరూ నాకంటే 100 రెట్లు అధికమైనటువంటి ధనంలో కానీ, అంగబలం కానీ, ఆర్థిక బలం కానీ, ఒక మనిషికి ఎన్ని అవసరాలు కావాలో అన్ని అవసరాలు నాకంటే 100 రెట్లు ఎక్కువలో ఉన్నారు. నా అవసరత అసలు లేదు ఎవరికి. నా అవసరత ఉంది నా భార్య, నా పిల్లలకి. అందుకని ఉన్నాను. నాకు కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంది. ఏదో నేను ఇప్పుడు భారంగా చూట్ల, నిజంగా నాకు ప్రేమ ఉంది. నా బాధ్యతలు నేను చేస్తాను, సక్రమంగా చేస్తాను, ధర్మంగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. అది దాటి నేను చేయలేను, అధర్మంగా నేనేమి చేయలేను. ఎంత చేయగలను అని చేస్తాను. మరి ఉన్న కుటుంబ సభ్యుల్లో ఘర్షణలు రావాలంటే ప్రతిరోజు ప్రతి మాటకి ఘర్షణే ఉంటుంది. ఘర్షణ అంటే ఏంటి? యుద్ధం కాదు. వాళ్ళు ఒకటి చెబుతారు, నేను ఒకటి చెబుతాను, నేను ఒకటి చెబుతా, వాళ్ళు ఒకటి చెబుతారు. అప్పుడు నేను చేయాల్సినవి చేసేసి మౌనంగా ఉంటాను అంతే. అన్నీ కలిసినప్పుడు అందరం ఆనందంగా ఉంటాం. ఆనందం పోతుంది అనుకున్నప్పుడు మౌనంకి వస్తాను. అంతకంటే చేయడానికి ఛాన్స్ లేదు. నేను చేసేది చెబుతున్నాను. మనసును నిర్మూలించడం కుదరదు.
అన్ని ఆలోచనలు మన బాధించవు. మన బాధించేది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు ఉంటారు, అది ఆర్థికం బాధిస్తుంది. అనారోగ్యాలు ఉన్నోళ్ళు ఉంటారు, అనారోగ్యం బాధిస్తుంది. మానసికమైనటువంటి డిప్రెషన్లో స్ట్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారంటే మానసిక అనారోగ్యం, అది బాధిస్తుంది. కొంతమంది కీర్తికాంక్ష ఉంటుంది, గుర్తింపుకాంక్ష ఉంటుంది, అవమానాలు ఫీల్ అవుతారు, అది బాధిస్తుంది. అంటే బాధించే విషయాల వరకు నువ్వు సరి చేసుకోవటం తప్ప మిగిలినన్ని సరి చేసుకోవక్కర్లేదు. బాధించే విషయాలనే మొత్తం పదే పదే బుర్రలో తిప్పుకోకండి, మనకున్న జబ్బుది. ఏ విషయం మన ఎక్కువ బాధిస్తూ ఉంటుందో దాన్ని పట్టుకొని తెగ తిప్పేసుకొని దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటుంటాం, దాన్ని నిరంతరం మన్నం చేసుకుంటుంటాం. ఆ విషయాన్ని పట్టుకొని గిరగర తిప్పుకుంటూ పిచ్చెక్కిచ్చేసుకుంటుంటాం. కాదు, ఆ విషయాన్ని అక్కడికి వదిలేయండి. ఎందుకంటే నిద్రలో వదలగలుగుతున్నాం, మెలకువలో మాత్రమే వదలలేకపోతున్నాం అంటున్నాం. వదలలేక మళ్ళీ నిద్ర కూడా పాడు చేసుకుంటుంటాం. వదలటం అలవాటు చేసుకోండి, అది ప్రాక్టీస్ చేయాలి. వదిలేద్దాం ఈ విషయాన్ని ఎక్కడికి, ఇది ఇలాగే ఉంటుంది, లేక ఇంతే జీవితాలు. మనుషులు అన్నాక వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, కాబట్టి వాటితో సాగాల్సిందే. ఇప్పుడు యాక్సిడెంట్ అవుద్ది అనుకున్నప్పుడు జాగ్రత్తగా పక్క తప్పుకుంటాం రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తే. కానీ అలానే అసలు నేను రోడ్డు మీదకి వెళ్ళను, ట్రాఫిక్లోకి వెళ్ళను, యాక్సిడెంట్లు అవుతాయంటే జీవితం అంటే గడుస్తుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవటం అంతే. ఇంకా ఎదుటోళ్ళు రకరకాల వాళ్ళు, తాగుబోతులు వస్తారు, తిరుగుబోతులు వస్తారు, పెచ్చోళ్ళు వస్తారు, మన మీదకి వచ్చి గుద్దేసే వాళ్ళు ఉంటారు, లేదా మనకి దారిచ్చి అల్లమనే వాళ్ళు ఉంటారు, సహాయపడే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం నిరంతరం సహాయాలే కోరుకుంటున్నాం, మనకి ఎవరైనా ఎదురొచ్చి ఇబ్బంది పెడితే వద్దు అనుకుంటున్నాం. అదే బాధ. బాధను భరించడం నేర్చుకోవాలి, రెండు బాధని ఎదుర్కోవటం నేర్చుకోవాలి. సమస్యని ఎలా ఎదుర్కోవాలి, పరిష్కారం ఏంటి? పరిష్కారం లేదు, ఇక ఈ మనిషి ఇలాగే ఉంటారు, ఈ సమస్య ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అంటే దాన్ని వదిలేసి అలా జీవించడం, దాంతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇంత సింపులే. ఇంతే జీవితం, ఎవరికైనా ఇంతే, దాన్ని మార్చడం కుదరదు. దేవుడు భూమి మీదకి వచ్చిన విధానం ఇంతే. అందుకే చరిత్రలు, దైవ చరిత్రలన్నీ సాక్ష్యాలుగా ఉంటాయి. ఇప్పుడు రామచంద్రుడుని ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు అడవికి వెళ్ళిపో అంటే అంత రాజకుమారుడు అడవిలోకి వచ్చి ఏముంది పాపం, ఆ జంతువుల మధ్యలో ఏం ఫెసిలిటీస్ ఉంటే అలాగే బతికారు. ఏం చేస్తాం, ఏం చేయగలం? లేదా కాదంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఎదురు తిరిగి యుద్ధాలు చేసి వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసేసి అప్పుడు మళ్ళీ ఆధిపత్యం చలాయించుకోవాలి అని. ఎదుటి నష్టపరిస్తేనే మన ఆధిపత్యం మనకు వస్తుంది. నష్టపరిచే ఆధిపత్యం నాకెందుకు లేని వెళ్ళిపోయాడు. ఎవరు నష్టపరచాలి? మా అన్న మా అమ్మనేగా. మరి ఎందుకు ఆ గొడవని వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడికి వెళ్తే బోళ్ళు కష్టాలు వచ్చినాయి. అందుకే మనకు ఆ చరిత్రలు చదవాలి, చదివితే జీవితం అర్థమవుద్ది. దేవుడు అన్న వాళ్ళ జీవితాలే ఇంతగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, అలా దాన్ని అర్థం చేసుకొని మార్చుకొని జ్ఞానయుతంగా నీకు అనుకూలంగా నీ మనసుని పెట్టుకోవాలి. అందుకే ధ్యానము, మెలకువలో అసలు విషయాలను వదిలేయటం నేర్చుకో. ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు బాధలైనా సుఖాలైనా ఆనందాలైనా అసలు నేను ఇప్పుడు మెలకువలో ఏ ఆలోచన స్వతంత్రంగా చేయను. ఆలోచనలు కొన్నాళ్ళు వస్తాయి. ధ్యానం అందుకే, తపస్సు అందుకే. అంటే మెలకువలో, నిద్రలో ఆటోమేటిక్గా వదిలేటట్టుగా సృష్టిలో ఏర్పాటే జరుగుందట. కాదు, మెలకువలో ఇప్పుడు నా అంతటి నేనే ఆలోచనలు ఆపుకుంటాను అంతే. నిద్రాస్థితిని మెలకువలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. వష్టి ఎరుకతో కూర్చుంటాను, ఉనికితో కూర్చుంటాను, ప్రాణశక్తితో కూర్చుంటాను, మనసుతో కూర్చోను, శరీరంతో కూర్చోను, ప్రాణశక్తిగా కూర్చుంటాను. దీనికి కొంత టైం పట్టొచ్చు తప్ప అలా సాధన చేసుకుంటూ వెళ్తే అది వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే దాన్ని సాధన చేసుకుంటూ ఈ జ్ఞానం వింటూ వెళ్తామో దుఃఖభరితమైన కష్టభరితమైన విషయాలు వచ్చినప్పుడు మనసుని ఆపటం వస్తుంది, అందులో విషయ తీవ్రతను తగ్గించుకోవటం వస్తుంది. అది ప్రాక్టీస్ చేయాలి తప్ప మనసును నిర్మూలించి పసిపెట్టుగా అయిపోవడం కుదరదు. ఎవరైనా ఇంత, ఇంకో దారి లేదు దీనికి. ఎవరైనా ఇంతే. మీరు ఎన్ని చరిత్రలను వెళ్ళి చదువుకోండి, ఎంతమంది మహాత్ములు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, శారీరక మానసిక ఆర్థిక సామాజిక అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. అసలు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ శరీరం ఎంత బాధ పెట్టిందో అన్ని మహాత్ముల చరిత్రలు ఉన్నాయి. వాటితో నడవాలి మనం. ఇక్కడ మనసును తేలికపరుచుకోవడమే. మీకు ఎన్ని విషయాలు చెబుతున్న నాకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నిజంగా నాకు అవి ప్రాబ్లమ్స్ కాదు. కాసేపు బాధ వస్తుంది, కాసేపు కోపం వస్తుంది, కాసేపు సంతోషం వస్తుంది, కాసేపు ఆనందం వస్తుంది, అన్ని భావాలు మారిపోతూ ఉంటాయి. కానీ కాసేపే. ఎందుకని జ్ఞానం అర్థమవుతుంది, ఇది ఇలాగే ఉంటుందని తెలుస్తుంది. కానీ ఎదుటి మనుషులు కూడా, ఇప్పుడు నా బిడ్డలో నా భార్య మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా స్వతంత్ర భావాలు ఉంటాయి. వాళ్ళకు కొన్ని ఆలోచనలు పుడతాయి, నాకు కొన్ని ఆలోచనలు పుడతాయి. నాకు పుట్టాయి నాకు కరెక్ట్ అనిపిస్తే, వాళ్ళకు పుట్టాయి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తాయి. ఇందులో అనిపించిన వాటిల్లో ఘర్షణలు ఎక్కడన్నా
సూట్ అవ్వకపోతే, ఆలోచనలు సూట్ అవ్వనప్పుడు అది కొంచెం ఘర్షణగా వాతావరణం అనిపించవచ్చు. ఒకళ్ళు మౌనంగా ఉండిపోతే సమస్య లేదు. అదేదో అందరి ఆలోచనలు కలిసినాయి, అసలు గొడవలేదు. కానీ దాన్ని అలా తగ్గించుకునే ప్రయత్నమే. అలా తగ్గించుకోవడానికి నేను బయట మనకు సంబంధించినటువంటి, ఇప్పుడు నా భార్య పిల్లల బాధ్యత కాబట్టి ఉంచుకొని, మిగిలిన బయట కుటుంబ సభ్యులందరూ ఇంకా నేను వాళ్ళని భరించలేక, నా వల్ల కాక, అంటే నా శక్తి లేక, వాళ్ళందరూ మంచోళ్ళే మళ్ళీ చెబుతున్నా, వాళ్ళ అభిప్రాయాలకు తగ్గినట్టు నేను ఉండలేక, వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండలేక, నా చిన్నతనం నుంచి నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు, నేను చెప్పింది అనేది నాదే రైటు, నేనే కరెక్ట్, ఇలాగే చెబుతారు మనుషులు. తప్పే ఉంది, నేనైనా అలాగే చెబుతాను మా వాళ్ళకి. అయితే దాన్ని భరించలేక జీవితకాలం మౌనం అని అందరికీ దండం పెట్టి పక్క వచ్చాను. నా బాధ్యతలుగా నేను చేసుకోవాలి, అది నా ధర్మం, నా ఇష్టం, నా కొడుకు నాకు ఇష్టం, నా కూతురు నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, వాళ్ళని ధర్మంగా కర్తవ్యములుగా చేయటం కూడా అవసరం. మిగిలిన వాళ్ళందరికీ ఎవరి జీవితాలు వాళ్ళకున్నాయి. వాళ్ళందరూ నాకంటే 100 రెట్లు బాగున్నారు, అధికంగా ఉన్నారు, అది కూడా చెబుతున్నా. అందుకని ఇలా తప్ప దారి ఎక్కడుంది, నేనే వదిలేసి వచ్చాను. అలాంటి మిమ్మల్ని అన్ని వదిలేయమంటే అసలు కుటుంబ సంబంధాలు నేను వదిలేయలే, నా బాధ్యతలు ఏమి వదిలేయలే. ఆ మిగిలిన వదిలేసిన వాళ్ళల్లో కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడతా ఉంటాను. కాబట్టి మౌనం అని పక్కకున్నాను కాబట్టి మాటలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, అందరితో మళ్ళీ మాట్లాడతాను, వాళ్ళకి అవసరాలకు పనులు ఏమన్నా కావాలని చేసి పెడతాను. కానీ మౌనం అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాడు కాబట్టి ఎక్కువ కదపకూడదు, అవసరాలకే కదపకూడదు. వాగ్వివాదాలు, ఘర్షణలు ఆగినాయి అంతే. వాళ్ళ అవసరాలకి ఏమైనా పనులు కావాలని చక్కగా చేసి పెడుతుంటారు. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉండి వాళ్ళు మాట్లాడిస్తే అవసరమైతే చేసి పెడతాను. లేదు మా బతుకులు మేము బతుకుతున్నాం, అసలు నీతో మాకు పని లేదంటే మెలకుండా కూర్చుంటాను. అందరం పక్కపక్కనే ఉన్నాం, ఓ చోటే ఉన్నాం. కానీ మౌనం అని, జీవితకాలం మౌనం అని ఎప్పుడైతే అన్నానో ఘర్షణలు పోయి, నీకు వాదోపవాదాలు చెప్పరు, నాకు అవసరమైన విషయాలే చెబుతారు. ఎందుకంటే మౌనం పెట్టుకున్నా డిస్టర్బ్ చేయొద్దు, అప్పుడు వాళ్ళకి కావాల్సినవి చేసి పెడతాను. ఇలా తప్ప ప్రపంచంలో దారి లేదు. రెండు, వాటిని తుడిచేయటం కుదరదు. తుడిచేయటం కుదిరితే మెమరీ పవరే పోయిందంటే అసలు బతకడమే కుదరదు. కాబట్టి మీ సమస్యలు ఏంటి అనేదాన్ని, అన్ని ఆలోచనలు మన బాధించవో, అన్ని ఆలోచనలు మన ఎక్కువ దుఃఖపెట్టవో, ముందు ఆ విషయం తెలుసుకోండి. దుఃఖపెట్టే ఆలోచనల్ని శాంతింపజేయటానికే ధ్యానము, తపస్సు, జ్ఞానము. అసలు జ్ఞానం అంతా అందుకే. జ్ఞానంతో విని, ధ్యానము తపస్సుతో మనసుని కొంచెం శాంతింపజేస్తాం. అది కూడా ఏంటి, దుఃఖపెట్టే ఆలోచనల తీవ్రతని మనమే అర్థం చేసుకొని, మనమే సర్దుకొని. అంతే తప్ప ఎదుటి వాళ్ళు సర్దుకుంటారు, ఎదుటి పరిస్థితులు మారుతాయి అని ఎప్పటికీ ఊహించుకోబాకండి. ఇక్కడ మారేది ఏమీ లేదు, అందరం మరణానికి వెళ్తాం, ఇంకేం మారదు ఇక్కడ. అందరికీ అవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని వింటూ దాన్ని ఆచరణగా ధ్యానంలోకి వచ్చి తపస్సు చేసుకుంటూ మనసును కొద్ది కొద్దిగా నిగ్రహించుకోవడం, అంటే పరిగెత్తే మనసుని మొత్తం కాదు, ఎక్కువ తీవ్రతతో బాధించే ఆలోచనని ఉపశమింపజేసుకుంటూ కాసేపు దాన్ని మర్చిపోయి ప్రశాంతంగా కూర్చుంటూ ఆలోచన రహిత స్థితి కుదురుతుందా దానికి ట్రై చేద్దామని ధ్యానాన్ని ట్రై చేస్తాం. అలా కాసేపు వచ్చింది అనుకోండి, హాయిగా ఉంటుంది. దాని మీద కంట్రోల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచన ఇది నాకు వద్దు అనుకుంటే ఆపగలిగినటువంటి నేర్పరితనం కూడా వస్తుంది. అది ధ్యానము తపస్సు మీద పట్టు వచ్చినప్పుడు వస్తుంది. ధ్యానం అంటే ఊహాత్మకత కాదు, ఏదేదో చేయటం కాదు, అసలు ఏమీ చేయకుండా ఉండటం. నువ్వు కేవలం నీ ఎరుక స్థితిలోకి వెళ్ళటం, నీ మనసును వదిలేయటం, నీ శరీరాన్ని వదిలేయటం, నీ ప్రాణశక్తి స్థితిలో ఎరుకలో ఉనికిలో కూర్చోవటమే ధ్యానము తపస్సు అంటే. నాకు తెలిసింది సత్యం అది. ఇక ఇలా సాధనలు చేస్తున్నప్పుడు, అంటే సోదరి చెప్పిన దాంట్లో కూడా అన్నారు, ఇలా ఏదైనా మామూలుగా నేను పగలు చేసుకుంటున్నప్పుడు, సాధన చేసుకుంటున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఏదైనా నేను ఇలా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక రకమైనటువంటి భయము, బెంగ కలుగుతుంది. ఎప్పుడు రాత్రి సమయంలో, అంటే ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు, ఇప్పుడు పగలు ఇవన్నీ పెట్టుకొని వింటూ ప్రశాంతంగా కూర్చుని ఆచరణకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ రాత్రి సమయంలో ఒక విధమైన భయము, బెంగ, అనగా నేను ఒంటరిని అయిపోతున్నట్లు, శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువలన అన్నాడు. ఇది అందరికీ ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి మన శరీరపరమైన అన్ని, మన ప్రాపంచిక సంబంధ బాంధవ్యాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, అన్ని రకాల కోరికలు ఒక్క మాటలో చెప్పాలంటే
నేను బాగుండాలి, డబ్బు ఉండాలి, ఇల్లు బాగుండాలి, మనుషులు బాగుండాలి, ఇవి బాగుండాలి, అవి బాగుండాలి. ఎందుకని బతుకున్నంత వరకు బాగుండకపోతే నేను ఉండడమే కుదరదు. ఇప్పుడు దాన్ని మొత్తం దానికి వ్యతిరేకంలో దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, మొత్తం గుర్తుండాలి, గుర్తుండి అన్నీ బాగుండాలి అనేదే కోరిక. అప్పుడే జీవితం నడుస్తుంది. ఆత్మజ్ఞానం అన్నప్పుడు పూర్తిగా దానికి వ్యతిరేకంలో ఇవన్నీ ఆలోచించుకుంటూ చెప్పుకుంటూ వింటూ వెళ్తే ఇది కరెక్టే అనిపించి నేను ప్రాణశక్తిని అనేది తెలుసుకునే వైపు వెళ్తున్నప్పుడు మొత్తం అన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. ఒక పక్క ఇవన్నీ వదిలితేనేమో జీవితం లేదనేది సంపూర్ణ మెలకువ. నాకు అన్ని కావాలి, అదే కోరికలు. కోరికలు లేకుండా ఎలా బతుకుతాం? ఈ శరీరం, ఇల్లు, మనుషులు ధర్మబద్ధమైందైనా మొత్తం వాళ్ళకి కావాలి. కావాలి అనేది మెలకువ. కావాలనే దాన్ని మర్చిపోవటం సాధన, ప్రాణశక్తి సాధన. ఈ రెండింటి మధ్య ఒక స్థితి అన్వయం జరిగే వరకు, అంటే జ్ఞానస్థితి శరీరానికి మొత్తానికి పట్టుకునే వరకు సాధనది. సాధన అంటే ఏంటంటే విన్నాం, ఇప్పుడు అర్థమైపోయింది. కానీ ఆచరణకి ఎందుకు రాదు అంటే శరీరానికి పట్టుకోలేదు. శరీరానికి పట్టుకోవడం అంటే ఏంటి అంటే ఒక పొడి బట్టని, ఒక బట్టను తీసుకొని పొడి బట్టని నీళ్ళల్లో ముంచి తీశారు. కాసేపు ఉంచి మొత్తం అలా ముంచి బయటికి తీశారు. ఏమైంది? ఇప్పుడు తడి బట్ట అయిపోయింది అది. అంటే బట్ట మొత్తం నీరు వ్యాపించిపోయింది. బట్ట ఉంది, నీరు ఉంది. నీటిలో తడపక ముందు అది పొడి బట్ట. అప్పుడు బట్ట వేరుగా ఉంది, నీరు వేరుగా ఉంది. క్లాత్ వేరుగా ఉంది, నీరు వేరుగా ఉంది. రెండింటినీ కలిపేశాం. ఇప్పుడు క్లాత్ నీరు ఒకటైపోయింది. అంటే క్లాత్ అంతా నీరు వ్యాపించిపోయింది, నీరంతా క్లాత్ కలిసిపోయింది. మన శరీరం అందే. ప్రాణశక్తి శరీరం అంతా మిళితమైపోయింది. శరీరం ప్రాణశక్తిలో మిళితమైపోయింది. ఇప్పుడు మనం ప్రాణశక్తిలో శరీరం మిళితమైపోవటం వలన శరీరానికి సజీవత్వం వచ్చి అన్నీ కావాలన్న భావనలో ఉన్నాం. గుర్తింపులు, అన్ని విషయాలు, జ్ఞాపకాలు, పదార్థాలు, విషయాలు, అదంతా నిజమే. 80 ఏళ్ళు అది నిజమే. చనిపోయే వరకు అది నిజమే. మార్పులు చెందటం నిజమే. అవసరాలు నిజమే. కోరికలు నిజమే. అన్నీ నిజమే. ఆ నిజాలన్నీ నిజమే, నేను బతికున్నంత కాలం ఇవి నిజమే అనే ఒక భావన. ప్రాణశక్తికి వచ్చేటప్పుడు పూర్తిగా దానికి వ్యతిరేకమైన భావన. ఇవన్నీ మర్చిపోయి మొత్తం నేను ఎరుకలో ఉనికిలో కూర్చోవాలి అన్నప్పుడు నన్ను నేనే కోల్పోతున్నాను. అక్కడ నిద్రలో జరిగేది ఏంటంటే నా ప్రమేయం లేకుండా నన్ను నేను కోల్పోతున్నా అనేది సృష్టి చేసిన ఏర్పాటు. అందుకని సహజ ఆనందంగా ఉంది. నేనేదో సాధన చేసి కోల్పోయిన భావన లేదు. మామూలు నిద్రపోయాను, పొద్దున్నే లెగుస్తాను, మళ్ళీ నా అన్నీ నాకే ఉన్నాయి. మెలకువలోకి వచ్చి మళ్ళీ పట్టుకుంటాను. కానీ ఇప్పుడు నా అంతటా నేను ప్రయత్నిస్తున్నప్పుడు, అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ గారు అయ్యా అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తాం, నొప్పి తెలియదు అన్నాడు. సరే ఓకే అని అనస్థీషియా ఇచ్చారు. చక్కగా పరపర కోసేస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. అది లోకల్ అనస్థీషియా, అంటే ఎంతవరకు ఆపరేషన్ చేస్తారో అంతవరకే ఇచ్చారు. మిగిలిన స్పృహ తెలుస్తుంది పేషెంట్కి. వాళ్ళు మాట్లాడుకుని అంటున్నాడు, తన శరీరాన్ని కోస్తున్నా కూడా తనకేం నొప్పి లేదు, బాధ లేదు, అన్ని వింటున్నాడు, చూస్తున్నాడు. ఆ కోసేసేది ఆ డాక్టర్ల మాటలు వింటున్నాడు. సరే అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, అనస్థీషియా ఇచ్చారు, చేశారు. అదే పేషెంట్ మళ్ళీ ఇంకోసారి ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏమండి ఈసారి నాకు అనస్థీషియా వద్దు, ఎందుకంటే మీరు మొన్న నేను అనస్థీషియా ఇచ్చినప్పుడు అన్నీ చూశాను కదా, అన్నీ విన్నాను కదా, నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నాకు అనస్థీషియా ప్రెజెంట్ వద్దు, నాకు అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయండి అన్నాడు. ఇప్పుడు ఆ పేషెంట్ని పడుకోబెట్టారు, అనస్థీషియా ఇవ్వకుండా ఇప్పుడు కత్తులతో కోస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు, కొడుతున్నారు, అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, బాబోయే అంటున్నాడు. అది ఎలా ఉంటుందో, నిద్రాస్థితిని మెలకువ స్థితిలో పొందటానికి మనం ప్రయత్నం చేసి నేను ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను నేనే కోల్పోతున్నట్టు, నన్ను నేనే వదులుకుంటున్నట్టు, నావే నేను పోగొట్టుకుంటున్నట్టు, నేనేదో తెలియని ఒక శూన్యంలోకి వెళ్ళిపోతున్నట్టు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా రెండిటి మధ్య సయోధ్య కుదిరే వరకు స్టార్టింగ్లో అనిపించేటువంటి భావములు. తర్వాత సయోధ్య కుదురుతుంది శరీరానికి, శక్తికి. ముందు అలా అనిపిస్తుంది అంతే. ఎందుకనంటే నేను పూర్తి కోరికల్లోంచి, పూర్తి శబ్దాల్లోంచి, పూర్తి దృశ్యాల్లోంచి, పూర్తి వాసనల్లోంచి, పూర్తిగా మనసు అనేటువంటి విపరీతమైన జ్ఞాపకాల పుట్టలోంచి మొత్తం నిశ్చలత్వానికి, నిర్మలత్వానికి, అసలు నేననే భావన కూడా లేని ఉనికిలోకి వచ్చేస్తున్నాను అన్నింటిని వదిలేసి.
కానీ మెలకువలు ఇప్పుడు మొత్తం కావాలి, మళ్ళీ నేను ఈ ఉనికిలోంచి బయటకు వస్తే అవన్నీ కావాలి, వాటితోనే బతకాలి. ఇక్కడ చూడండి, వాటితో బతకాలి, అవి కావాలి, కానీ దానికి విరుద్ధమైన ప్రాణశక్తిని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ వాటితో అవసరం లేదు, అవి ఉండవు అసలు, ఇది నిశ్చలత్వం, ఇక్కడికి నేనే ఉండను. అందుకని స్టార్టింగ్లో ఈ సాధన చేస్తున్నప్పుడు, అంటే ఇది వింటున్నా సరే, ఎందుకు భయం కలుగుతుంది అంటే, పగల భయం ఎందుకు ఉండదంటే, మనం ఎంత వింటున్నా పగలు అన్నీ కనపడతాయి, చుట్టూ మనుషులు ఉంటారు, శబ్దాలు ఉంటాయి, మనుషులతో తిరుగుతూ ఉంటాం. రాత్రి అయ్యేటప్పటికి అందరూ నిద్రపోతారు, మనం ఏకాంతం. రాత్రి అయ్యేటప్పటికి అయితే ఏకాంతం. మామూలుగానే అసలు ఈ సాధనలు విననోళ్ళు కూడా రాత్రిపూట భయపడేవాళ్ళు, సహజంగా భయపడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు రాత్రి అవగానే. ఎందుకంటే రాత్రి ఒక ఏకాంతాన్ని చేస్తుంది, చీకటిని చేస్తుంది, అందరూ నిద్రపోతారు, ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగా ఉంటుంది, మనం కూడా నిద్రకి వెళ్ళిపోతాం. ఇంకా ఇవన్నీ వింటున్నప్పుడు కావాలన్నవన్నీ అలాగే ఉండాలి, ఈ సాధన అయిపోయినా లేదా మెలకు వచ్చినా బతకాలంటే అవన్నీ కావాలి, కాబట్టి అది ఉంచుకోవాలి. కానీ సాధనకు వచ్చేటప్పుడు అదంతా వదిలేయాలి, అదంతా పనికిరాంది లేనిదని వదిలేస్తే తప్ప నేను ప్రాణశక్తి ఎరుకులోకి రాలేను. అందుకని ఈ శరీరము ఆ ప్రాణశక్తి సమన్వయం కుదరక కొత్తలో అలా భయానికి గురవుతాం, అలా అనిపిస్తుంది, నాకు రాలేదనిపిస్తుంది. కొంతమందికి భయాలు ఇలా అనిపిస్తాయి, కొంతమందికి అసలు నాకు సాధన రావట్లేదు అనిపిస్తుంది, కుదరట్లేదు అనిపిస్తుంది, గందరగోళంగా ఉంటుంది, మనసు అశాంతిగా ఉంటుంది. కొంతమందికి డిప్రెషన్లు కూడా వస్తాయి సాధనలో, అనేక రకాల మా శారీరక మానసిక వ్యాధులకు గురవుతారు, రకరకాల స్థితులకి బ్రెయిన్ గురవుతూ ఉంటుంది. అందుకని అక్కడ కొంచెం జాగ్రత్తగా తెలిసిన వాళ్ళని పట్టుకుని ఆ విషయాలను, అంటే ఎవరో మనుషులు అక్కర్లా, ఏమి అవ్వదు, ఇది ఇలాగే అవుతుందని తెలిస్తే చాలు. ఎవరైనా మంచోడు చెప్పే మాటలని బొరపాటు చేసేవాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఇంత ఫీజులు కట్టు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది, నేను రక్షిస్తాను, కాపాడుతాను, నీకు శక్తిపాతాలు చేస్తాను, నువ్వు గురువు లేకుండా వెళ్ళిపోయావు అందుకని నీకు అలా అయింది, గురువు ఉండాలి, గురువు లేని విద్య గుడ్డు విద్య అయి చెప్పేసి నిన్ను ఇప్పుడు ఒక బానిసగాను స్లేవ్గాను చేసుకొని నీ డబ్బులు దోసేసి నీ సేవలు దోసేసి నీకు పిచ్చలెక్కిస్తారు. ఆడవాళ్ళని అయితే చాలామంది మా గురువులు వాడేసుకుంటున్నారు కూడా. సరే, ఆడగురువులు మగవాళ్ళని వాడుకుంటున్నారో మనకు తెలియదు, ఎక్కువ తెలుస్తాయి కాబట్టి అవి కూడా యూట్యూబ్లో తెలిసినాయి. అందుకని ఎక్కడ తొందరపడబాకండి, మీ మనసులో ఇట్లాంటి బయట పెట్టబాకండి. ఎవరికైనా మానసిక అల్లుకల్లోలో ఉంటుంది, అది స్టార్టింగ్లోనే ఉంటుంది. దానికి ఏదైనా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మీరు పర్సనల్ పరిచయాలు పెంచుకోకుండా ఎవరితోనూ మీ సందేహాలను ఏదైనా అడిగి, మీరు వాళ్ళకి వ్యక్తిగత పరిచయాలు పెంచుకోకండి, మీరు ఎవరో వ్యక్తిగతంగా తెలియజేయబాకండి. చక్కగా గ్రంథాలు ఎత్తుక్కోండి, ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినవి వినండి. లేదా నా బోర్డు ప్రశ్నలు అడిగితే చెప్తాను అని ఎవడైనా పర్సనల్ పరిచయాలు పెంచుకోకుండా, ఆడెవరో మీకు తెలియకుండా మీరెవరో ఆడికి తెలియకుండా చెప్పేవాడు ఉంటే వెళ్ళండి. లేకపోతే పర్సనల్ పరిచయాలు పెంచుకున్నారా, ఇక మిమ్మల్ని వాళ్ళు అన్ని రకాలుగానే పీల్చి పిప్పి చేసేస్తారు, మీరు కూడా దానికి బానిసలు అయిపోతారు. ఎందుకంటే నమ్ముతారు అప్పుడు అన్ని, నాకు ఎలాగే ఉందిగా మానసిక స్థితి, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు పెద్ద మహాత్ములు గురువులు అయిపోయి ఉంటారు అని మీరు నమ్మేస్తారు. అలానే అందరూ అలా ఉంటారంటే మంచోళ్ళు కూడా ఉంటారు, కానీ వీళ్ళు ఉన్నంత వరకు మోసపోకుండా ఉండే విధానం చెప్పే మనసు ఇలాగే ఉంటుంది. ఒక సమన్వయం అంటే నేను శరీరాన్ని అనే భావం నుంచి ఏర్పడిన మనసు అనేటువంటి భావం నుంచి ప్రాణశక్తి భావానికి నిద్రాస్థితి సహజంగా ఏర్పాటు చేయబడింది కనుక నా ప్రయత్నం లేదు కనుక అది సుఖభావంగా దోచి మళ్ళీ మెలకు వచ్చినాక అన్నీ అక్కడే ఉంటున్నాయి కనుక ఆనందంగా ఉంది. దాన్ని నేనే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా అన్నీ నేనే కోల్పోతున్నానా, పోగొట్టుకుంటున్నానా, ఇలాంటి భావం కలుగుద్ది. ఇప్పుడు ఎందుకు సాధనలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు రేపు నా భార్య పిల్లలు ఏంటి, పరిస్థితులు ఏంటి, నాకు ఈ భావం పెరిగిపోతే అసలు నేను చూడతానా, చూడగలనా, లేకపోతే అసలు వీళ్ళతో ఈలో వద్దా లేదా, అది లేదా బాగా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఈ తుచ్చి శరీరం ఏంటి, పాడేంటి, ఈ ఏంటని మళ్ళీ అటు వెళ్ళిపోతారు. అయితే వైరాగ్యానికి వెళ్ళిపోతారు, లేదా భయానికి వెళ్ళిపోతారు, లేదా బంధాలకు వెళ్ళిపోతారు. ఇది స్టార్టింగ్లో ఉండే కన్ఫ్యూజనల్ స్టేట్. ఎవరైనా ఈ స్థితిని నిదానంగా దాటాలి, లేకపోతే ఇక్కడ మీరు కొంచెం మానసిక అలజడులకి లోనవుతారు. అది కొంచెమే, ఏమీ అవ్వదు. అయితే సరైనవాడు దొరకపోతే మీకు మానసిక అలజడులు, మానసిక పిచ్చిలైనా కంగారు పడక్కర్లేదు. ఇలా ఆధ్యాత్మికత పేరుతో పిచ్చిలు ఎక్కించుకొని పిచ్చ చేష్టలు చేస్తున్న వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అందుకని చెబుతున్నా, ఎవరికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, శరీర భావంతో అన్నీ కావాలి ఇక్కడ బతకాలంటే, అది సత్యమే. ప్రాణశక్తి భావానికి వచ్చినప్పుడు అన్నీ వదిలేయాలి. నేను శరీరం అనే భావాన్ని, నేను మనసుననేటువంటి నేను కూడా వదిలేయాలి, నేననే భావాన్ని వదిలేయాలి. అప్పుడు ప్రాణశక్తి. పూర్తి ఆపోజిట్లో లేదు, ఇది విరుద్ధంగా.
మళ్ళీ ఈ సాధనలోంచి రాగానే మొత్తం శరీరం నేనని పట్టుకొని దాంతో బతకాలి. మళ్ళీ సాధనలోకి వెళ్ళడం మొత్తం శరీరాన్ని వదిలి సాధనలోకి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏమైంది? ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న మనసు గుద్దేసుకుంటుంది. నేను ఎరుకను పట్టుకోవాలా, నిశ్చల స్థితిని పట్టుకోవాలా, లేదా శరీర సంబంధమైన సమస్త విషయాలని, కోరికల్ని, ఆనందాలని పట్టుకోవాలా? అందుకని అది ఒక భయానికి, ఆ గుద్దులాట భయం, అంతే. ఎక్కడైనా మనిషి జీవితంలో గుద్దులాట ఉన్న చోట, ఘర్షణ ఉన్న చోట, సమస్యకి పరిష్కారం లేని చోట రెండు ఆలోచనలు లేదా ఒక ఆలోచన ఎలా దాన్ని పరిష్కరించాలో, ఎలా చేయాలో దానికి సమాధానం దొరకని చోట మనిషి టెన్షన్కి, ఒత్తిడికి, ఆదుర్దాకి, కంగారుకి లోనవుతాడు. అయితే ఆధ్యాత్మిక సాధనలో ఇది కాసేపు అనిపిస్తుంది, కొన్నాళ్ళు అనిపిస్తుంది, కానీ స్లోగా దాన్ని దాటుతుంది. అందుకని రాత్రిపూట ఎలా ఎందుకుంది అనుకోబాకండి, రాత్రిపూట కొంచెం ఎక్కువ ప్రాపంచిక సంబంధం తగ్గిపోద్ది. మనకి ఏకాంతానికి వస్తాం, ఎలోన్నెస్కి వస్తాం. ప్రశాంతంగా పడుకోనో కూర్చొనో పెట్టుకుంటారు, మనుషులతో సంబంధం ఉండదు, చుట్టూ ప్రపంచం కూడా నిద్రపోద్ది. అప్పుడు మనకు అలా ఒక భావన అనిపించవచ్చు. కొంతమందికి సహజంగానే నేచర్లు అంటే అలా స్వతహాగా భయస్థులే ఉంటారు. కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆదుర్దాలు ఉంటాయి, కొన్ని కంగారులు ఉంటాయి. ఎంతట వాళ్ళకైనా అసలు ప్రపంచంలో భయం లేని మనిషి ఉండడు. ఈ భయం ఉన్న వాళ్ళు కూడా రాత్రిపూట అసలు మామూలుగానే ధ్యానాలు చేస్తున్నప్పుడు, కొంచెం డెప్త్గా, డీప్గా ఈ ఆధ్యాత్మిక సబ్జెక్టులు వింటున్నప్పుడు, ఇలాంటప్పుడు వాళ్ళకి కొంచెం మనసులో అల్లకల్లోలంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు, భయం కలగచ్చు. కొంతమందికి పగటిపూట కూడా భయం కలుగుతుంది. అంటే మనం అసలు ఎటో వెళ్ళిపోతున్నామేమో, ఏంటో ఏదో ఆత్మ అంటున్నాం, ఆత్మజ్ఞానం అంటున్నాం, దేవుడు అంటున్నాం, ఇయో అంటున్నాం. అంటే శరీర భావాలకి, కుటుంబ భావాలకి, జీవిస్తున్నటువంటి ప్రాపంచిక జీవిత శరీరపరమైనటువంటి విషయాలకి, ఇంద్రియ భావాలకి ఆధ్యాత్మిక భావాలు అంటే ఆత్మజ్ఞాన సంబంధిత భావాలు, ఆధ్యాత్మిక భావాలు పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. ఇవన్నీ పట్టుకోవటం, అవన్నీ వదిలేయటం. కానీ చిత్రం ఏంటంటే పట్టుకున్న ప్రతి వదిలేస్తానే ఉంటాం, వదిలేసినాక మళ్ళీ పట్టుకుంటానే ఉంటాం, మళ్ళీ వదిలేస్తానే ఉంటాం, మళ్ళీ పట్టుకుంటానే ఉంటాం. పట్టుకోవటం, వదలటం అనే దాని మధ్యలో జీవితం ఎప్పుడు కూడా ఒక ప్రశాంతతని, శాంతిని అనుభవిస్తూనే ఉంటాం. అయితే ఈ శరీరము, ఆ ప్రాణశక్తి సమన్వయాన్ని తెలుసుకున్నప్పుడు అసలు నేను శరీరంతో పట్టుకునేదైనా, అనుభవించేదైనా, వదిలేసేదైనా, పొందేదైనా, పోగొట్టుకునేదైనా ప్రాణశక్తి యొక్క సంచలనం చేత, ప్రాణశక్తి ఉండటం చేత, నేను ఆ ప్రాణశక్తి స్వరూపాన్ని ఇక్కడ మనం ఏం వదిలేయడానికి ప్రయత్నించట్లే. అసలు ఈ శరీరం మాత్రమే కాదు, నేను ప్రాణశక్తి స్వరూపాన్ని అనే సత్యాన్ని తెలుసుకొని మొత్తం విశ్వాన్ని పట్టుకుంటున్నాం. ఇది కొంచెం అవగాహన అవడానికి టైం పడుతుంది. అయితే ఎంత టైం పట్టినా, నేను ప్రాణశక్తిననే భావం కుదిరినా, నేను అనంతాత్మశక్తినని ఎరుక కుదిరినా, జీవన్ముక్తులైన మహర్షులు, మహాత్ములు కూడా శరీరపరంగా సమన్వయం కుదుర్చుకోవడంలో అనేక కష్ట నష్టాలకు లోనయ్యారు. రమణ భగవానులకి శరీరపరంగా ఎన్నో బాధలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంసకి శరీరపరంగా ఎన్నో బాధలు పడ్డారు. ఇలా ప్రతి మహానుభావుడు తాను జీవన్ముక్త స్థితిని పొందిన శరీర సంబంధిత విషయాలన్నీ మామూలే. దాని కష్టాలు, దాని బాధలు, దాని కన్నీళ్లు, దాని ఇబ్బందులు, ఈ సమన్వయం తెలిసిన మహాత్ములకు కూడా శారీరక అనారోగ్యాలు తప్పలేదు, శారీరక బాధలు తప్పలేదు, శారీరక ఇబ్బందులు తప్పలేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మనసు వాళ్ళకు కూడా ఏదో ఆదుర్దాకో ఆ విషయానికో లోనవుతుంది కదా. లోనవ్వకుండా ఎందుకు ఉంటుంది శరీరం బాధపడుతున్నప్పుడు? అయితే నేను అనంతాత్మశక్తులన్న ఎరుక భావన ఆ తీవ్రతని తగ్గిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఏ గురువులు, మహాత్ముల చరిత్రలైనా చూడండి, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, శరీరపరంగా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, మనుషులతో ఇబ్బందులు పడ్డారు, సమాజంలో అనేక మంది వాళ్ళని బాధలు పెట్టారు, అన్నింటికీ లోనయ్యారు. కానీ ఈ నేను శక్తిని అనే భావనలోంచి శరీరంతో పనిచేయటం అనేది, నేను శక్తిని అనే భావనలోంచి ప్రపంచంలో బ్రతకటం అనేది, నేను శక్తిని అనేటువంటి అనంత ఏకత్వ భావనలోంచి మన పంచేంద్రియ సుఖాలు, కుటుంబ జీవితం ఇవన్నీ గడపడం అనేది, అంటే ఆ జీవన్ముక్త భావన పొందినాక వీటి తీవ్రతను తగ్గిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 90% తీవ్రత తగ్గిపోద్ది, 10% అనుభవించక తప్పదు ఎవరైనా సరే. అయితే శరీరం, ఎందుకని శరీరం కూడా నిజమే, అబద్ధం కాదుగా. ఇప్పుడు నేను శక్తిని అయితే శరీరమే నశించిపోవట్లా, శరీర భావన ఏం పోదు, శరీర భావన ఉంటుంది అలాగే.
నేను శక్తిని, అనంతాత్మశక్తిని అని తెలుస్తుంది, నేను శరీరాన్ని అనేది ఎలాగో తెలిసింది అలాగే ఉంటుంది. తీవ్రత తగ్గుతుంది. ఆ 10% అందరూ శరీరపరమైన అనుభవించాల్సిందే. మిగిలిన 90% నేను శక్తిని అనే భావనలో ఉంటాం కాబట్టి అవి తగ్గుతాయి అంతే. ఇందులో ఆదుర్దాలు, కంగారులు, భయాలు అనేవి అందరికీ కలుగుతాయి. అసలు ఆధ్యాత్మికతలో శరీర భావం నుంచి, మనోభావం నుంచి ఆధ్యాత్మికతలోకి వెళ్ళేటప్పుడు చాలామంది డిప్రెషన్లకు లోనవుతారు, గజిబిజికి లోనవుతారు, గందరగోళానికి లోనవుతారు. ఎందుకనంటే ఇది ఒక అర్థమవుతున్న సత్యం కాదు, అర్థమవుతూ మనకు తెలుస్తూ వెళ్తుంది కాదు, ప్రపంచం అర్థమయ్యి తెలుస్తూ కనపడుతూ ఉంటుంది అక్కడ. ఈ ఆధ్యాత్మికత అనేది మన సొంత గుణమార్పు అంతే, ఇంకేం లేదు. ఇంకెవరేం చెప్పినా నీకు ఏం కనపడినా, నువ్వేం మహిమలన్నా, మాయలన్నా, అద్భుతాలన్నా, గారడీలన్నా, మంత్రాలన్నా, తంత్రాలన్నా, యంత్రాలన్నా, తాళ్ళన్నా, తాయెత్తులన్నా, ఇదంతా నువ్వు కల్పించుకుంటున్న గారడి. ఇప్పుడు అవన్నీ వచ్చేసి అసలేంటి నాకు అనుభవాలు జరగట్లేదా, నాకు నేనేమన్నా ఆధ్యాత్మికతలో ముందుకు పోవట్లేదా, నాకు తెలియట్లేదా, వాళ్ళు ఎన్ని అనుభవాలు చెబుతున్నారు, మహిమలు అంటున్నారు, మాయలు అంటున్నారు, దేవుళ్ళు కనపడ్డారు అంటున్నారు, దేవతలు కనపడ్డారు అంటున్నారు, అది జరిగింది అంటున్నారు, ఇది జరిగింది అంటున్నారు. ఇవన్నీ పోల్చుకొని బుర్రలు పాటు చేసుకోబాకండి. ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఒకటే గుర్తు, మీకు మీరే, మీ లోపల మీకే తెలుస్తుంది, ప్రపంచంలో ఎవరికి తెలియదు. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలను నీ ఎదుట గురువు కానీ ఇంకొకళ్ళ మహాత్ములు కానీ చెప్పినా నమ్మబాక, నీది నీకే తెలుస్తుంది. ఎలా అంటే నీలో చెడు తగ్గి మంచి పెరుగుతూ ఉంటుంది, నీలో భయం తగ్గి ధైర్యం పెరుగుతూ ఉంటుంది. తగ్గటమే, పోతాయని నేను చెప్పట్లా. అలా స్లోగా మంచితనం వైపు, ధర్మం వైపు, అధర్మాలు మనకు వద్దనే వైపు, ప్రాపంచిక జీవితం మొత్తం చక్కగా బతుకుదాము, ఆనందంగా శాంతిగా బతుకుదాము, ఉన్నదంతో తృప్తి చెందుదాము అనేటువంటి ప్రాపంచిక శరీర సంబంధ భావాలు పెరుగుతూ ఉంటాయి. ఇదే కనపడుతుంది నీ జీవితం మొత్తం. అంతేతప్పుడు నువ్వు అందరికీ ఉపన్యాసాలు ఇచ్చేసి, ప్రజలందరూ నీకు పెద్ద పెద్ద వేదికలు పెట్టేసి, నిన్ను గురువునో మాతాజీనో చేసేసి, మహాత్ముడిని చేసేసి, నీకు అన్ని దండలు వేసేసి, దేవుణ్ణి చేసేసి, నిన్ను కీర్తించి పూజించి, నీకు డబ్బులు ఇచ్చేసి, నీ చుట్టూ తిరిగేసి, నిన్ను ఆకాశానికి ఎత్తేస్తే ఇదంతా ఆధ్యాత్మిక అభివృద్ధి అనుకోబాక. వాళ్ళు అలా అవ్వాలని వాళ్ళు ప్రజల్ని నమ్మించి వాళ్ళు అవుతున్నారు. కోరిక లేని వాళ్ళు ఎందుకు అవుతారట? ఇప్పుడు ఎవరైనా తనను తాను గురువుని చేసుకోవాలని కోరుకున్నోడే గురువు అవుతాడు. నేను గురువునని చెప్పుకుంటూ తిరుగుతాడు. నేను ఒక పెద్ద మాతాజీని అవ్వాలని నా కోరుకుంటేనే నేనే మాతాజీని పెట్టుకొని, బోర్డులు పెట్టుకొని, పేర్లు పెట్టుకొని, నాకు బిరుదులు నేనే పెట్టుకొని, నా సంస్థలు నేనే పెట్టుకొని, వాటికి పేర్లు పెట్టుకొని, దాన్ని అంతా ప్రజలు నా వైపు తిప్పుకొని నన్ను నేను తయారు చేసుకోకపోతే ఎవరు తయారు చేస్తారు? మీరు చూడండి, ఇప్పుడున్న గురువులందరూ వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళే శిష్యుల్ని పోగేసుకుంటున్నారు, సంస్థలు కట్టుకుంటున్నారు, సంస్థల పేర్లు పెట్టుకుంటున్నారు, ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు. అవన్నీ ప్రజలకి వచ్చి ఆ ప్రోగ్రాంల ద్వారా ప్రజలతో కలుస్తున్నారు, ప్రజల నుంచి వాళ్ళకి కావాల్సిన డబ్బులు పొందుతున్నారు. అంటే నేను తప్పంటలా, వాళ్ళు అనుకొని చేయకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళు గురువులు చేసుకుంటున్నారు, మహాత్ములను చేసుకుంటున్నారు. మేము మీకంటే గొప్ప వాళ్ళ మహాత్ములను చెబుతున్నారు. వాళ్ళు మీకు బోధలు చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, కార్యక్రమాల్లో పాల్గొనండి, మీరు తరిస్తారని చెబుతున్నారు. అందుకే ప్రజల్లో వాళ్ళకి అంత పేర్లు వచ్చినాయి. అలా రాజకీయ నాయకుల పేర్లు తెచ్చుకోవాలా, ప్రధానమంత్రులు అవట్లా, ముఖ్యమంత్రులు అవట్లా, అలా అన్ని రంగాలలోనూ మనుషులు కావాలని ప్రయత్నించాడు. వ్యాపార రంగాలు కానీ ఇంకా ఇతర ఏదైనా అధికారాలు, పదవులు, హోదాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏదైనా కావాలనుకొని ప్రయత్నించుకొని వాళ్ళు అవుతున్నారు. వీళ్ళు ఇందులో కావాలనుకొని ప్రయత్నించుకొని గురువులు, మహాత్ములని వాళ్లే బిరుదులు పెట్టుకున్నారు. వాళ్ళకి బిరుదులు ఎవరు ఇస్తారు? ఏమన్నా గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫికెట్లా? ఎంబీబీఎస్ డాక్టర్కి సర్టిఫికెట్ ఇవ్వాలి చదివితే, ఎందుకంటే చదివాడు, పాస్ అయ్యాడు, అర్హుడు, ఈయన డాక్టర్ ఎంబీబీఎస్ అని. మళ్ళీ అందులో ఏ గుండె స్పెషలిస్ట్ అంటే అది కూడా సర్టిఫికేట్ ఉంటుంది, ఆథరైజేషన్ ఉంటుంది, ఆయన పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి అని. గురువులు, మహాత్ములు, గురువుళ్ళు, మాతాజీలు ఏముంది, మీరు కూడా ఇప్పుడు పేరు పెట్టుకొని బోర్డు దుకాణం ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన 4 పక్కింటి వాళ్ళకి చెప్పి ఏ ఒత్తే ఎప్పుడు ఎటు వేయాలి, అందులో ఏ నూనె పోయాలి, ఆ దీపం ఎడిదిప్పి పెట్టాలి, ఉత్తరమా తూర్పా దక్షిణమా, దీపం కింద మళ్ళీ బియ్యం పోయాలా, ఉప్పు పోయాలా, నువ్వులు పోయాలా, మీ ఇష్టం ఏదో ఒకటి చెబుతూ మొదలెడితే ఇప్పుడు అలా వచ్చారు కదా సోషల్ మీడియాలో. తోమలపాకుల మీద ఏం రాయాలి, మామిడాకుల మీద ఏం రాయాలి, మళ్ళీ అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, మీకు డబ్బులు ఎలా వస్తాయి, మీ కష్టాలు ఎలా పోతాయి, మీ కన్నీళ్ళు ఎలా పోతాయి, మీరు ఏం పని చేయకుండానే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ చదివితే మీరు కూడా అయిపోండి ఏదో ఒకటి కావాలంటే. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు ఎక్కువ మంది, 100కి 90 మంది వాళ్ళను వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఆధ్యాత్మికతలో ఒక గుర్తింపు కోసం.
గుర్తింపు అనేది లేనప్పుడు ఒక సంస్థ, ఒక విధానం, ఒక పద్ధతి, ఒకటి పెట్టి దానికి ఒక పేరు, ఒక సింబల్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు వేదములు అన్నారు. వేదములు అన్నప్పుడు ఏంటి? తెలుసుకొనదగినవి. దానికి ఏ బోర్డు లేదు, ఏ గుర్తింపు లేదు. దాని సనాతన ధర్మము అన్నారు. అదేం మతం కాదు, మార్గం కాదు. ధర్మం అంటే మనిషి ఆచరించవలసినటువంటి మంచి కర్తవ్యములు, బోధలు. సనాతనం అంటే అది పురాతనము. అప్పటికి అసలు మతాలు పుట్టలేదు, మార్గాలు పుట్టలేదు, ఏం పుట్టలేదు. అప్పుడున్న మనుషులకి అసలు ఆలోచనలు రాలేదు మతాలు పుట్టిద్దామని. మనకు తెలిసిన మంచి చెబుదాం, ఆధ్యాత్మికతలో మనం కనుక్కున్న విషయాలు చెబుదామని చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళలో మధ్యలో గుర్తింపు వాళ్ళు వస్తారు. మాకు గుర్తింపు కావాలి, మేము గురువులు అవ్వాలి, మహాత్ములు అవ్వాలి, దేవుళ్ళు అవ్వాలని రకరకాల మతాలు, మార్గాలు, విధానాలు సృష్టించుకుంటూ వెళ్ళారు. ఎవరైనా వాళ్ళని వాళ్లే తయారు చేసుకోగలరు. అది ఎలా మంచి అయినా చెడైనా అంతే. ఉద్ధరేది ఆత్మదాత్మానం శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. నేను నిన్ను ఉద్ధరిస్తానని చెప్పలా, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని చెప్పలా. నీ స్వీయ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. నీ స్వీయ ఆత్మను నీ ఆత్మ చేతే. ఉద్ధరేది ఆత్మదాత్మానం. నీ ఆత్మను నీ ఆత్మ చేతే అంటే నువ్వు నిన్ను నీ చేతే నువ్వే ఉద్ధరించుకోవాలి. దానికి అవసరమైన జ్ఞానం కావాలంటే చెబుతాను నేను. ఎవరైనా వాళ్ళని వాళ్ళు ఉద్ధరింపజేసుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని చెబుతున్నారు అంతే. ఇది మర్చిపోకూడదు. ఎక్కడైనా ఇదే సూత్రం. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో మీ నిర్ణయం. అది విషయాలు అంతే. అలానే నిజంగా సాధనలో వెళ్ళేటప్పుడు, భౌతిక జీవితం జీవించేటప్పుడు మనిషికి అసలు భవిష్యత్తు తెలియదు. భవిష్యత్తు తెలియకపోవటమే భయం. ఏమవుద్దో భవిష్యత్తులో అని. అది సహజ భయం, అందరికీ ఉంటుంది. దానికి తోడు ఆధ్యాత్మికతకు అసలు నిరూపణ లేదు. ఇప్పుడు డాక్టర్కి నిరూపణ ఉంది, ఒక ఇంజనీర్కి నిరూపణ ఉంది, కలెక్టర్కి నిరూపణ ఉంది. భౌతికమైనటువంటి అన్ని హోదాలకి, పదవులకి నిరూపణలు ఉన్నాయి. ఒక ఆయన ప్రధానమంత్రి అవ్వాలంటే ఇది ఇలా అయితే పద్ధతి, ఇది నిరూపణ ఉంది. ఆధ్యాత్మికతకి ఏ నిరూపణ లేదు. ఎవరికాళ్ళు బోర్డులు పెట్టేసి ప్రజలు నమ్మించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందులో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఈ గొడవంతా నీకెందుకు? నిరూపణ నీ మనసులో నీకు ఉంటుందిగా. అందుకని నువ్వు ఎవరో చెప్పే నిరూపణలకు వెళ్ళకో. చాలామంది యూట్యూబర్లు ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థల పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నారని బోర్డు మీద డైరెక్ట్ వీడియోలు పెట్టేస్తున్నారు. రకరకాల మోసాలు జరుగుతున్నాయి సంస్థల్లో. ఇదిగో సంస్థల పేరులతో సహా ఏమేమి మోసాలు జరిగినాయి, వాళ్ళు ఏం చేశారు అన్నీ యూట్యూబ్లోకి వస్తాయి. కాదు, నేను చెడు చెప్పడానికి కాదు ఇది మొదలుపెట్టింది, మంచి చెప్పడానికి. అందుకని నిరూపణ ఉంది. బయట నీకు నిరూపణ లేదు. ఎక్కడ బయట నిరూపణ లేదు. ఆధ్యాత్మికతకి నిరూపణ నీ హృదయంలో ఉంది. ఏంటంటే నీ హృదయంలో మార్పే. నీ హృదయంలో చెడుపోయి మంచి పెరుగుతూ ఉంటే, భయం పోయి ధైర్యం పెరుగుతూ ఉంటే ఆధ్యాత్మిక మార్పు జరుగుతున్నట్లు లెక్క. దానికి ఎలా పోగొట్టుకోవాలి నువ్వే ట్రై చేసుకోవాలి. ఎవరూ చేయలేరు. ఉద్ధరేది ఆత్మదాత్మానం. దానికి అవసరమైన ఎవరన్నా చెప్పగలరు. ఆ చెప్పగలిగిన వాళ్ళతో కూడా నువ్వు ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుంటే మంచివాళ్ళు అయితే నీ అదృష్టం. ఒకవేళ చెడ్డవాళ్ళు అయ్యారా నీ కర్మ కాలిపోయింది. అవే మోసాలుగా సోషల్ మీడియాలోకి బోల్డ్ వస్తున్నాయి ఇప్పుడు. అందుకని జాగ్రత్తగా చూసుకో. నిన్ను నువ్వు తరింపజేసుకో. నిన్ను నువ్వు చక్కగా పెట్టుకో. ముందు అసలు సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా బతకండి. ఏమీ లేదు. ఆధ్యాత్మికం అంటే మంచిగా బతకటం, ప్రశాంతంగా బతకటం, శాంతిగా బతకటం, తృప్తిగా బతకటం. అది నేర్చుకోండి. ఉన్నంత సంతృప్తిగా ఉండండి. తర్వాత అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఉన్న కొద్దిసేపు నేను ప్రాణశక్తిని అనేది సత్యమే కదా, ప్రాణం లేకపోతే నేను చనిపోతాను కదా. కాబట్టి చనిపోయే లోపల ప్రాణాన్ని తెలుసుకోండి. మరి అది మనమే కదా, అది చావదు. చావందాన్ని తెలుసుకుంటే నాకు చావు లేదని తెలుస్తుంది. ఇక చావు భయమే పోద్ది. చావు భయమే పోయినాక అసలు భయాలే ఉండవు. అది అంతిమం. అందుకని అలా ప్రయత్నిద్దాం. మధ్యలో ఈ సమయస్థితుల్లో చాలామంది చాలా రకాల మానసిక ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే నిరూపణ లేని ఆధ్యాత్మికత ఇది. కాబట్టి నీ మనసు కొద్దిగా గజిబిజి అవ్వచ్చు, గందరగోళం అవ్వచ్చు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. దాన్ని పట్టించుకోబాకండి. దానికి ఎక్కువ ఒకవేళ గజిబిజి గందరగోళాలకు అవుతుంటే ఒత్తిడిగా ఏమీ చేయబాకండి. ఓ స్ట్రెస్ వస్తుంటే చేయబాకండి. ఆపేయండి. ధ్యానాలైనా తపస్సులైనా అన్నీ ఆపేసి భౌతికంలో ముందు మంచిగా బతకడం నేర్చుకోండి. అందుకే చెప్పేది, భౌతికంలో మంచిగా తృప్తిగా బతకనప్పుడు ఆధ్యాత్మిక సాధనలు ఏం చేస్తున్నా గందరగోళం అవుద్ది. మానసిక అలసడి అయిపోద్ది. భౌతికతలో శాంతి వస్తే, భౌతికతలో తృప్తి వస్తే, భౌతికతలో మంచిగా జీవించటం అనేది దృఢ నిర్ణయంగా సాగిపోతున్న వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మికతలో కొంచెం నన్ను నేను తెలుసుకోవటం అనేది ఈజీగా ఉంటుంది. ఎక్కువ గందరగోళాలకు లోనవ్వకుండా ఉంటాం. ఎందుకంటే నిరూపణ లేని సత్యం అది. నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, అసలు ఇదేంటి మానసిక స్థితిగతులు ఏంటి, నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది, అలా ఎందుకు అనిపిస్తుంది, రకరకాలుగా చెబుతున్నారు కదా, అవన్నీ నిజమా కదా, ఇవేమీ నమ్మకండి. నువ్వే నీ సాక్ష్యం. నీ మనసులో
చెడు భావాలు తగ్గి మంచి భావాలు పెరుగుతూ ఉంటే నువ్వు ఆధ్యాత్మికతలో సాగుతున్నట్టే. మొత్తం పోతాయని నేను చెప్పట్లా, కొద్ది కొద్దిగా మార్పులు. అలాగే నీ మనసులో పాత భయాల పర్సంటేజ్ తగ్గి ధైర్యం కొద్ది కొద్దిగా పెరుగుతుంటే ఆధ్యాత్మికతలో సాగుతున్నట్టే. కష్టమో నష్టమో ఇబ్బందో బాధో మంచిగానే బతుకుదాం, తప్పులు చేయొద్దు అనేటువంటి నిర్ణయం నీలో పెరుగుతుంటే నువ్వు ఆధ్యాత్మికతలో సాగుతున్నట్టే. అప్పుడు కాసేపు చక్కగా అన్ని పనులన్నీ చేసుకొని తినేసి తాగేసి కాసేపు తృప్తిగా విశ్రాంతిగా బాగున్నాను అని నిశ్చలంగా అప్పుడు కాసేపు కూర్చో. జాగ్రత్తగా మంచి విషయాలు వింటావో, ధ్యానం చేసుకుంటావో, దాన్నే తపస్సు అంటావో, లేదా నిన్ను నువ్వు చూసుకుంటావో, లేదా నీ ఎరుకలో జస్ట్ ప్రశాంతంగా అలా ఏమీ చేయకుండా కూర్చుంటావో, నీ ఇష్టం నీకు ఎలా అర్థమయ్యి నీ మనసు ఏ స్థితిలో కూర్చోగలిగితే అన్ని అర్థమైనా కూర్చోగలగలిగా మనం శరీరం మనసు సహకరించిన విధానంలో కూర్చో. 5 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు, పావు గంట కాదు, దానికి పొరపాటు చేసుకోబాకండి. ఆటోమేటిక్గా అదే దారి వస్తుంది. కష్టాలు లేని మనిషి భూమి మీద ఉండడు. మీకు ఇన్ని చెబుతున్నాను, నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవి ఉంటాయి అని చెబుతున్నా. ఆధ్యాత్మికతలు ఎవరేం చెప్పినా నమ్మబాకండి. ఇప్పుడు నేను ఉపన్యాసాలు చెబుతున్నా, నాకు కామెంట్లు పెట్టేవాళ్ళు గురువు గారు అంటారు, స్వామి అంటారు, భగవాన్ అంటారు, రకరకాల పేర్లు పెట్టి నమస్కారాలు పెడుతుంటారు. కానీ నాకు తెలుసు నేను సామాన్య మానవుడిని, అందుకని నేను సామాన్యుడిని అని ప్రతిసారి చెబుతూ ఉంటాను. అదేదో మాటలు వినటం చేత ఈ మాటలేంటి చిలక పలుకుల్లాంటి. ఆయన ఎవరో గొప్ప ఆయన అయి ఉంటాడు, బాగా చెప్పేస్తున్నాడు అనుకుంటారు. బాగా చెప్పడానికి ఏముందండి, పుస్తకాలు చదివి అప్పచెప్పేయచ్చు. అసలు ఇంకో విషయం కూడా, ఇప్పుడు యూట్యూబ్లో చెబుతున్నాం, మీరు ఎవరు ఎలా చెబుతున్నారో కూడా నన్ను చూడరు. మీరు పుస్తకాలు పెట్టుకు చదివేయచ్చుకోవడాను ఏదో చెబుతున్నట్టు గొప్పగా ఏముంది అందులో. కాబట్టి ఆ తెలియని వినికిడి భాషా పదాలు చిలక పలుకుళ్ళు నిజాలు కాదు. ఆచరణ ఎవరిది కనపడుతుంది, ఎవరిది వాళ్ళకే. పక్కవాళ్ళ ఆచరణ నీకంటే తెలుస్తుంది. నటించవచ్చు మన దగ్గర వాళ్ళు, ఎదుటోడు మన దగ్గర నటించకూడదు. 24 గంటలు ఆడుతూ ఉంటాం మనం. 24 గంటలు ఉన్నా కూడా నటించవచ్చు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి చేస్తూ ఉండొచ్చు. కాబట్టి నీకు నువ్వే సాక్ష్యం. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, స్వీయము, నీకు నువ్వే. అందుకని చక్కగా మీ హృదయంలోకి వెళ్ళి మీరు చూసుకోండి. ఊరికనే ఇలా అలజడులు అనిపించటాలు, రాత్రిపూట భయాలు వేయటాలు, అసలు పగలు కూడా కంగారులు పట్టాలు, ఆధ్యాత్మిక సాధనలో కొంచెం కొంచెం మానసిక ఒత్తిళ్లకు లోనవటాలు, డిప్రెషన్లకు లోనవటాలు, ఆ రకరకాలైనటువంటి ఊహలకు వెళ్ళటాలు, ఇవన్నీ వాళ్లను నడిపేటువంటి గురువులు లేదా వాళ్ళు నడిచేటువంటి విధానములను బట్టి వాళ్ళకి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, శారీరక సమస్యలుగా మారుతూ ఉంటాయి. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మహిమలు, మాయలు ఇవన్నీ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, బుర్రపాడైపోద్ది. అలాగే ఇప్పుడు శూన్యములా అనిపిస్తుంది, అప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది. అంటే ఆ ఆకాశ స్థితిని, శూన్య స్థితిని భావించుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో అన్ని కోల్పోతున్నానేమో అని కూడా అనిపించవచ్చు. చెప్పలే, అంటే ఎవరి మానసిక స్థితికి ఏమనిపిస్తుందో అది వాళ్ళ భావనలో ఉంటుంది. అలాంటివి ఎక్కువ చేయబాకండి. కొద్ది కొద్దిగా విని బాగా అర్థమయ్యి నిదానంగా కొద్ది కొద్దిగా చేయండి. మనసుతో చేసే ఏదైనా సరే అతి బలవంతంగా చేయకూడదు. ఒక గుర్తుపెట్టుకోండి. తేలికగా కొద్ది కొద్దిగా మనసుకు అర్థమయ్యేలా. అంటే మనసుని ఒక పసిపిల్లోడిని ఎలా బొజ్జగించి చెబుతామో అలా మనసుకి పసిపిల్లోడికి డీల్ చేసినట్టుగా నిదానంగా బొజ్జగించి కొద్ది కొద్దిగా చెబుతూ అది మాట వింటుంటే ఆ సాధన చేసుకోండి. సాధన అంటే వినటం కావచ్చు, ధ్యానం కావచ్చు, తపస్సు కావచ్చు, మీరు ఏదైతే అది ఆధ్యాత్మిక మార్గం. అది వినలేదనుకోండి, వినపోతే ఏం ఉండదు, మనసు నిండా ఉండేది భౌతిక విషయాలే. భౌతిక విషయాల్లోకి వచ్చేస్తుంది. రానివ్వండి, చక్కగా వెళ్ళే టీవీ పెట్టుకోండి, హాయిగా ఉండండి, మీ వాళ్ళతో కబుర్లు చెప్పుకోండి, కుటుంబ సభ్యులతో గడపండి. మీకు భౌతికంలో ఏది ఆసక్తి అవి చేయండి. మళ్ళీ నిదానంగా కొద్ది కొద్దిగా అలవాటు చేయండి. మనసుతో ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మనసుని ఏది ప్రెషరైజ్డ్గా చేయకూడదు, ఒత్తిడిగా చేయకూడదు. తేలికగా కొద్ది కొద్దిగా దానికి అర్థమయ్యేట్టు అది అర్థం చేసుకునేట్టు. అది అర్థం చేసుకోలేదు, ఏ స్ట్రెస్సో, ఒత్తిడో, భయమో, బాధో, ఇసుగో, చికాగో కలుగుతున్నాయి అనుకోండి, ఆపేసేయండి. మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఇంతే ప్రాసెస్. ఇలాగే సాగాలి. మీకు మీరే గురువు, మీకు మీరే శిష్యుడు. చక్కగా మీ లోపల తత్వాన్ని మీరు గమనించుకుంటూ, ఎందుకంటే మీరు సాధన చేసేటప్పుడు కలిగే భావాలు కూడా మీకే తెలుస్తాయి. అంత అనుకూలంగా ఉంటే సాధన అంటే పెద్ద గొప్ప విషయం అనుకోకుండా వినటం కావచ్చు, పుస్తకం చదవటం కావచ్చు, అంటే ఆధ్యాత్మిక పరంగా, లేదని ఎవరన్నా చెప్పే ప్రవచనాలు వినటం కావచ్చు, లేదా మీరే కూర్చొని తపస్సు ధ్యానము చేసుకోవటం కావచ్చు, ఏదైనా
మనసు మొరాయించినప్పుడు దాన్ని ఆపేయండి. ఎందుకనంటే మనసు నిశ్చలత వైపు వెళ్ళడానికి మొరాయిస్తుంది. ఎందుకనంటే మనసు అంటేనే కదలిక, చలనము, భౌతిక విషయాలు, ప్రాపంచిక విషయాలు, శరీరపరమైన విషయాలతో కూడింది మనసు. దాన్ని ఇప్పుడు నిశ్చలత వైపు అంటే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తున్నాం ఏంటి? నిశ్చలత్వము, ప్రశాంతత, కదలకుండా ఉండడం నేర్పుతున్నాం, దానికి ఆపోజిట్ నేర్పుతున్నాం. అందుకని కొంచెం గజిబిజి అవుద్ది. ఆ గజిబిజి మనసుకు అర్థమయ్యి అర్థం చేసుకునేది ప్రశాంతంగా కూర్చోవడానికి సిద్ధపడే వరకు స్లోగా చేయాలంతే. ఈ లోపల గందరగోళాలు తెచ్చుకోబాకండి, మీ మీద మీరు ఒత్తిడి పెంచుకోబాకండి, ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఏమైనా సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం విశ్లేషణ, ఇందులో మంచి విషయాలు ఉంటే తీసుకోండి, అర్థమయ్యి ఆచరించగలం అనుకున్న వాళ్ళు ఆచరించగలిగిన విషయాలు మాత్రమే తీసుకోండి. ఏ ఆధ్యాత్మిక సాధన, ఏ భక్తి సాధన, ఏ దైవ సాధన, ఏ మత సాధన, ఏదైనా భౌతిక విషయాలంటే మీ కుటుంబ విషయాలు, మీ సొంత విషయాలు కాకుండా దైవీపరమైనది ఏదైనా కూడా అత్యుత్తమమైనటువంటి ఉత్సాహంతో మొత్తం దాని మీదే కేంద్రీకరించుకొని ఏం చేయబాకండి. మనసు ఎదురు తిరుగుతుంది. సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి, కుటుంబ జీవితంలో ఉన్న వాళ్ళకి కుటుంబ ప్రాముఖ్యత, సంసార ప్రాముఖ్యత, వ్యక్తిగత శారీరక మానసిక ఆరోగ్యాల ప్రాముఖ్యత, ఆర్థిక ప్రాముఖ్యత, ఇవన్నీ ముందు చూసుకొని అవన్నీ శాంతపరుచుకుంటే అప్పుడు మనసు కొంత సంతృప్తిని పొంది అది సహకరిస్తుంది మనకు ఆధ్యాత్మికతలో. బలవంతంగా దాన్ని ఆ వైపు నెట్టకూడదు. ఎవరికి మీరు నెట్టుకోకూడదు. మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలను ఎవరినో ఇంకొకళ్ళు నేర్చుకోవట్లేదు, మనం ఎంత చెప్పినా వింటలేదు అని వాళ్ళ బుర్రలు పాటు చేసేపాకండి. కాలంలో ఎవరికి ఏది ఎప్పుడు రావాలో అప్పుడు అలా అర్థమవుతుంది. అంత మనసు చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసిన విషయం. అర్థం చేసుకోండి, అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం కావట్లేదు, సరిగ్గా చవటం లేదు, ఏదో గజిబిజిగా గందరగోళంగా ఉంది, ఆయనకి నచ్చినవి చెబుతున్నాడు, ఏదో ఆయనకి తోచినట్టు చెబుతున్నాడు, సరిగ్గా చవటం లేదు అని అనుకునేవాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుడినే. అంత చెప్పగలిగినటువంటి నేర్పరితనం కానీ, ఏ ఆత్మానుభవమో, ఏ మోక్షానుభవమో, లేకపోతే ప్రాణశక్తి ఎరుకో అనుభవం అయిన వ్యక్తిని కాదు నేను. 4 పుస్తకాలు చదువుకొని 4 ఉపన్యాసాలు విని, ఎవరో మహాత్ములు చెప్పిన మాటలన్నీ విని నేను ఆచరించుకుంటున్న దాన్ని, నాకు అర్థమైన దాన్ని మీతో పంచుకుంటున్నాను. కాబట్టి అర్థమైన వాళ్ళు, బాగుందనుకున్న వాళ్ళు తేలికగా, స్లోగా, నిదానంగా, కొద్దిగా ఆచరించుకునే ప్రయత్నం చేయండి. అర్థం కాలేదు, ఏదో గందరగోళంగా ఉందనుకున్న వాళ్ళు మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.